ఇలా మన పరిశుద్ధ గ్రంథం ఉంటే యోబు గ్రంథము 1వ అధ్యాయము దేవుని వాక్యం చూసుకున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాం. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరునై ఉంచితిని, దిగంబరునై తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక్కొక్క భక్తుడిది ఒక్కొక్క లైఫ్ స్టోరీ ఉంది. ఒకరి సాక్ష్యానికి మరొక సాక్ష్యానికి పొంతన లేని విధంగా ఉంది. మోషేని దేవుడు ఒక విధంగా వాడుతున్నాడు, అబ్రహాముని దేవుడు ఒక విధంగా వాడుతున్నాడు, యజ్రాని సంసోన్ని యోబు జీవితం ఒక విధంగా ఉంది. యోబు బహు ధనవంతుడు, దేవుడు అంటే బహు ప్రీతి ప్రేమ కలవాడు. అరుణోదయం లేచి తన బిడ్డల కొరకు ప్రార్థించే అనుభవం, చెడుతనాన్ని విసర్జించాడు, అంటే చెడు చేయకుండా ఉండే మనిషి. అంత మంచి సాక్ష్యం కలిగిన వాడు. యోబు గురించి చెప్పాలంటే దేవుడే చెప్పాడంట యోబు విషయంలో. ఏమనంటే, యోబు భూమి మీద నాకు నీతిమంతుడు ఇష్టడు అన్నట్టు చెప్పాడు. ప్రియమైన దేవుని పెట్టారా, సైతాను దగ్గర సవాల్ చేసి ఎలా చెప్పాడు దేవుడు. ఎవరి విషయంలో? యోబు విషయంలో ధైర్యంగా. నిజంగా బైబిల్ చరిత్ర మొత్తాన్ని మనం చూస్తే డైరెక్ట్గా సైతాన్ని పిలిచి, మా అబ్బాయి ఏంటంటే ఏటన్నా అని చెప్పింది ఎవరు ఉన్నారు అంటే ఏం లేదు, ఏమే కనపడుతున్నారు. అతడు దేనికి లమ్మడు. భక్తులైన వాళ్ళంట సాతాన్ని జయించడానికి కొన్ని ఆయుధాలు ఉపయోగించారు. శరీరం అందంట శ్రమను సహించడం ఒక ఆయుధం అంట. ఏంటంట? శరీరమందు శ్రమను సహించడం ఒక ఆయుధం అంట. మనకి చిన్న శ్రమరాంగాన్ని చాలా బాధపడతాం మనం. అయితే భక్తులైన వారు సైతాన్ని జయించడానికి వారి జీవితాల్లో సరే రాని, శ్రమ వచ్చిందా రాని, ప్రభా తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి అని వాళ్ళు ప్రార్థన చేశారు. సహజంగా ప్రభా ఈ శ్రమ ఎందుకు వచ్చిందో, యోబు లాంటి వాళ్ళకే వచ్చింది, ఎప్పుడు తీసేద్దావు ప్రభా అని అంటాం. సహజంగా అంటారా? అంటారండి వచ్చినప్పుడు, అయ్యా నా వల్ల కావట్లేదు, అయ్యా తీసేయండి అంటాం. శ్రమను వారు ఏం చేశారంటే ఆయుధంగా ధరించుకున్నారు. విశ్వాసైన మనకి దేవుడిచ్చిన ఆయుధము వాక్యం. ఏంటిది? వాక్యం. దేవుడిచ్చిన ఆయుధము దేవుడి సన్నిధిలో కీర్తన పాడినప్పుడు కూడా వాడు లేడు, వాక్యాన్ని ఎత్తి చూపించినప్పుడు కూడా వాడు నిలబడలేడు. యేసుప్రభువు వారు వాక్యాన్ని ఎత్తి చూపించినప్పుడు, శోధించినప్పుడు వాడు ఏమైపోయాడు? మత్తయి 4వ అధ్యాయంలో పారిపోయాడు. శుద్ధించినప్పుడు సమస్యలు ఎలుకోగోడలో కూలిపోయినాయి. పాటలు పాడినప్పుడు సరసాలు బదులైపోయాయి. దేవుని సన్నిధిలో ఆయుధము పాట, దేవుని సన్నిధిలో ఆయుధము కీర్తనలు. నిజంగా దేవుని సన్నిధిలో ఆయుధము శృతి, దేవుని సన్నిధిలో ఆయుధము ప్రార్థన. ప్రియమైన దేవుని సన్నిధిలో ఈ ఆయుధాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆయుధాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాంటి ఆయుధాలను ఉపయోగించుకొని ఎన్నోసార్లు మనం గొప్ప జయాలను మనం చూసాం. దేవుడు గొప్ప విజయాలను కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. అయితే అన్నింటిలో బలమైన ఆయుధం ఏంటంటే, శ్రమలో కూడా శ్రమ వస్తే రాని, ఈ శరీరం మంది శ్రమ పడతా దేవుడికి ఇష్టమైతే అన్నట్టుగా నిలబడటమే అది తిరుగులేని వెపనంట. అంటే ఆయుధం మాట, తిరుగులేని
ఆయుధం. బైబిల్లో ఉంటుంది, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి, మీరు ఆయుధంగా ధరించుకోండి అని ఉంటుంది రోమియోలు రాసిన పత్రికలో. నేను తర్వాత చూపిస్తాను ఆ వచనాన్ని. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని చూసినట్లయితే మనందరికీ శోధన చేయించాలని మనసు ఉండేది, సాతాన్ని ఓడించాలన్న మనసు ఉండేది. అయితే మనకున్న మనస్సు మన జీవితాల్లో దేవుడికి మహిమకరంగా బ్రతకాలంటే మనం ఇలాంటి మనస్సు కలిగి ఉన్నప్పుడే జయించగలుగుతాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 9వ అధ్యాయం అపోస్తుల కార్యం చూస్తే 16వ మాట చదువుతారా? చదవడం చూడండి పిల్లరా, సౌలు పౌలుగా మారినప్పుడు పరిచర్య ప్రారంభించే టైంలో అతన్ని గురించి చెప్పే విషయంలో జరిగిన విషయం, ఇతడు నా నామము కొరకు ఇన్ని శ్రమలు, ఆశీర్వాదాలనుందా శ్రమలనుందమ్మా? సరిగ్గా మీరు చూసి చదవాలి. ఆశీర్వాదాల టైంలో కూడా శ్రమలంటే ఎట్లా? మీరు శ్రమలనుందా చెప్పాలి పిల్లరా. శ్రమలనుందా ఆశీర్వాదాలనుందా? దేని కొరకు? ఆయన నామం కొరకు శ్రమలు అనిపించాలని. బైబిల్లో పౌలు గారు బహుబలంగా సైతాన్ని ఓడించి గొప్ప పరిచర్య చేసి అన్ని పత్రికలు రాసి దేవుడి కొరకు క్రీస్తుని పోలి జీవించడానికి, క్రీస్తుని పోలి నడవడానికి గల కారణంలో ఒక ముఖ్య కారణం ఏంటంటే, అతను ప్రయాణాన్ని ఆత్మీయ జీవితాన్ని ఎలా ప్రారంభించాడంటే, యేసు ప్రభు కన్నా నేను ఎక్కువ శ్రమలు అనిపించాలి అన్న మైండ్తో బ్రతికాడంట. ఆయన ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు కన్నా నేను ఎక్కువ శ్రమలు, అనేకుల కోసం యేసు ప్రభు వారు ప్రయాసపడ్డారు, అనేకులు వెలిగించాడు ఆయన, నేను కూడా అనేకులకు ఉపయోగపడాలి. నా జీవితము, నా దేహము, నా నోరు, నా చేతులు, నా దేహము దేవునికి మేలుకరంగా మారాలి. ఈ జీవితము వ్యర్థమవ్వకూడదు, అడుగు కాసిన వెండిలవ్వకూడదు అని చెప్పి ఈ జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయంలో నిర్ణయం ఏంటంటే, ఈ దేహములో దేవుడు ఉండాలి, దేవుడు ఆలయంగా ఉండాలి, దేవుడు సంచరించాలి, దేవుడు కొరకు నేను బ్రతకాలి, దేవుడు స్వరం నేను ఉన్నాను, దేవుడు వెలుగు నేను చూశాను, నా జీవితాన్ని దేవుడు వెలిగించాడు, నేను అనేకులు వెలిగించాలి అనే ఉద్దేశంతో అతని జీవితాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించాడు. మంచి ఉద్దేశంతో ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు. సందర్భంలో దెయ్యం చెప్పింది, అమ్మో నాకు యేసు తెలుసు. పౌలు కూడా ఏం చెప్పింది? సాతాను సైతం కూడా ఎవరు తెలుసట? విన్నారా? ఇప్పుడు నా మాట విన్నారా? నాకు యేసు తెలుసు, ఇప్పుడు వస్తే రాని శ్రమలు దేవుడు సహాయం చేస్తాడులే, ఇద్దరులకే ఉన్నాయి, ఎట్లా వచ్చినా లేకపోతాయి అని మొండిగా ఉన్నాం అనుకోండి, ఇంకేం చేస్తాయి? అమ్మో శ్రమలు వచ్చినాయి అని చెప్పేసి భయపడితే, ఇక్కడ ఏబు గారు చెప్తాను మనం చూస్తే ఆయన ఏమన్నాడంటే, అతడు అక్కడున్న ఒక ప్రాంతంలోనే, తూర్పు ఆ యొక్క ప్రాంతంలోనే బహుధనవంతుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బహుధనవంతుడిగా ఉన్నాడు. ఒక్క రోజులోనే 10 మంది బిడ్డలు చనిపోయారు, ఆస్తంతా పోయింది. ఆయన ఏమన్నాడంటే, ఒక మాట ఆయన ఏమన్నాడంటే, నేను వచ్చేప్పుడు తల్లి గర్భమందు దిగంబరిగా, వెళ్ళేప్పుడు దిగంబరిగానే యెహోవా ఇచ్చును, యెహోవా నామమునకు ఏ సమయంలో స్తుతులు చెప్తున్నాడు? అన్ని వచ్చినప్పుడు చెప్పాడా, అన్ని పోయిన తర్వాత చెప్పాడా? చెప్పండి పిల్లరా. కొడుకంట తండ్రి మన చెరుగుంటే బిర్యానీ పెట్టినప్పుడు కాదు, బాధల్లో కూడా తండ్రితో ఉంటాడంట, అనారోగ్యంలో కూడా తండ్రితో ఉంటాడంట. తండ్రి మన చెరుగుంటే తండ్రి దగ్గర నుంచి మేలు పొందుకోవడమే కాదు, తండ్రి ఏ ఉద్దేశంతో తండ్రి శిక్షించిన కుమారుడు అంతా గొప్పవాడైతాడంట. బెత్తం వాడిన బిడ్డలంట, బెత్తం ఏ బిడ్డల విషయంలో వాడితే వాడు గొప్పవాళ్ళు అవుతారంట. ప్రియమైన దేవుని సన్నిధిలో భక్తులైన వారు వారి థీమ్ ఏంటంటే, వారి ఉద్దేశం ఏంటంటే, అరే ఎన్నో మేలు పొందుకున్నాం మన జీవితంలో, సరే ఇది ఒకటేగా రాని, దేవుడు ఈ అవమానాన్ని అంతగా మారిస్తాడులే అనుకున్నాడు. శ్రమలు వచ్చినప్పుడల్లా ఏమనుకున్నాడంటే, ఎన్నో మేలు పొందుకున్నాం మన జీవితాల్లో, సరే శ్రమ వచ్చిందా రాని, అవమానం వచ్చిందా రాని, దీని ద్వారా కూడా దేవుడు జ్ఞానం తెచ్చుకుంటాడులే అనుకొని ప్రభాన్ని సాగిపోయాడంట. దేవుడు దాని నుంచి గట్టెక్కించాడు, దాని నుంచి మేలుకరంగా దేవుడు
మార్చివేశాడంట. దేవుడు మేలు చేశాడా, మేలు చేయలేదా మన జీవితంలో? ఎప్పుడన్నా ఏంటి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం కుంగిపోతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మన జీవితంలో ఈ దేహమునందు ఎవరైతే శ్రమను సహించే మనస్సు కలిగి ఉంటామో మన జీవితాల్లో సైతాన్ని ఓడించే కృపను దేవుడిస్తాడు. శృతి ఆయుధమే, వాక్యము ఆయుధమే, ఏంటి పాటలు ఆయుధమే, ప్రార్థన ఆయుధమే. అన్నిటికన్నా సైతాన్ని నువ్వు తృప్తినీలుగా ఓడించాలంటే శరీరం మందు కూడా శ్రమను సహించేలా ఉండాలి, నిందలు సహించేలా ఉండాలి, అవమానాన్ని సహించేలాగా ఉండాలి. ఎవరన్నా మన గురించి చెడు మాట్లాడుకుంటే నవ్వేలా ఉండాలి, అబద్ధాలు మాట్లాడుకుంటే సంతోషించేలా ఉండాలి. ఏంటి మనం మేలు పొందుకొని మనల్ని ఎక్కిరించేలా ఉంటే శుద్ధించేలా ఉండాలి. ఒకటి చెబుతున్నాను పిల్లరా, ఈ యొక్క దేహము దేవుడు మనకు ఏర్పాటు చేసిన మంచి ఆయుధం. ఈ దేహాల్లో మన యొక్క ఊపిరి ఉండగానే ఏది చేయగలగాలో అదే చేయాలి. అబ్రహయ్య గారు ఒకే స్టేజ్ మీద పెళ్లి చేసినప్పుడు ఆయన అనేకుల కోసం ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు, ఎందుకయ్యా నీకే పట్టిందా, ఎందుకు కష్టపడుతున్నావు అని చెప్పినప్పుడు, బతుకున్నాను కాబట్టి చేస్తున్నాను, చచ్చిపోతే చేయలేనని చెప్పారు. అయ్యా బతుకుండగానే మేలు చేయాలంటే చేయగలగాలి, సువార్త చెప్పాలంటే చెప్పగలగాలి, ప్రార్థన చేయాలంటే చేయగలగాలి, దేవుడి కొరకు ఏ పని చేయాలో చేయగలగాలి. ఈ ఊపిరి ఉంది కాబట్టి చేయాడుతుంది. ఊపిరి పోయిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటే చేయలేవు. ఊపిరి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నన్ను ఒకసారి ఊపిరి పంపించు, ఇక్కడి నుంచి నేను వ్యాపారం చేయను, ఇక్కడి నుంచి ఉద్యోగాలు చేయను, ఇక్కడి నుంచి నేను ఏ వ్యవసాయము చేయను, ఏ ధాన్యాన్ని సమకూర్చును, నేను ఇక్కడి నుంచి నా బంధువుల రక్తముల కోసం ఆత్మభారం కలిగి ప్రతిరోజు సాక్ష్యం చెప్తాను, సువార్త చెప్తాను, నువ్వే దేవుడికి చెప్తానంటే ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళే అవకాశమో లేదు. అడిగాడా? లేదండి. ఇక్కడ ఎవరిని వాక్యం చెప్పండి అయ్యా అని భయపడుతున్నారు, సాక్ష్యం చెప్పండి అయ్యా అని భయపడుతున్నారు. ఏంటి పిల్లరా, దేవుడు ఎంత ప్రేమించాడు మనల్ని. ఏంటి ఎంతకాలం ఆయన రక్తాన్ని ఉపయోగించుకుంటాం, ఎంతకాలం ఆయన శక్తిని ఉపయోగించుకుంటాం. ప్రతి విశ్వాసి కనీసం రోజుకు గంటలు వచ్చి చర్చిలో ప్రార్థన చేయాలి. మీ మీద సైతాన్, మీ బిడ్డల మీద సైతాన్, మీ కుటుంబం మీద సైతాన్ ముట్టుకోవడానికి కూడా భయపడతాడు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. నీ విశ్వాసం అభివృద్ధి చెందింది. చిన్న సమస్య మందిరాన్ని మానేస్తే, చిన్న పని ఉంటే మందిరాన్ని మానేస్తే ఏం కార్యాలు చూడగలుగుతాం మనం? ఎలా శోధన చేయించగలుగుతాం మనం? ఎప్పుడు చూసినా ఉన్న 20 మందికో 50 మందికో 100 మందికి ఎప్పుడు నాకు పడతాం లేపుతూ మళ్ళా లేపతాం, మళ్ళా పడుతూ లేపుతూ మళ్ళా లేపతాం. నశించిపోయే వాళ్ళ సంగతి ఏంటి? అన్ని పరిస్థితి ఏంటి? ఉన్న వీళ్ళే చాలా మంది అంటారు, నన్ను పిండుకొని తినేస్తున్నారండి, నన్ను పీల్చుకొని తింటున్నారని అంటారు. విన్నారు ఇప్పుడు నా మాటలో? ఏంటి తినండి, ఎంతకాలం తింటారు? తినండి, సేవ చేయొద్దు, శుభ్రంగా ఆదివారాల వాక్యం వినండి, వెళ్ళి బిర్యానీ తిని నిద్రపోండి. ఏంటి ఎవరికి పంచర్య చేయొద్దు, ఎవరు హాస్పిటల్ ఉంటే పలకరించొద్దు, ఎవరు బాగోలేదంటే వాళ్ళ కోసం పిలిచి ప్రార్థన చేయొద్దు, గంట ప్రార్థనకి అసలు రావద్దు. ఏంటి హాయిగా యేసుప్రభు గొప్పవాడు, ఆయన బిడ్డలు లేనని చెప్పుకోండి, హ్యాపీగా జీవించండి అంతే. ఏంటి పిల్లరా, మనం బలపడాలి, మనం సమాజానికి ఉపయోగపడాలి. అబ్రహయ్య గారు చనిపోయినప్పుడు ఒంగోలు నుంచి దైవజనులు వచ్చారు, ప్రభాకర్ గారు. LIFలో వీళ్ళు వాళ్ళు కలిసి పరిచర్య చేసేవారు. దేవుడు కృపను బట్టి నది ఎక్కడ పారిన సమస్య బ్రతుకున్నట్టుగా దానిల దగ్గర ఉన్న దానిలయ్య గారి దగ్గర ఉన్న ఆత్మ ఐజాక్ గారి దగ్గర వాడబడింది. ఐజాక్ గారు LIFలో లేరు, వెయిట్ ఇస్తారు ఆయన. ఐజాక్ గారి దగ్గర ఉన్న ఆత్మ అబ్రహయ్య గారి దగ్గర ఉపయోగపడింది. అబ్రహయ్య గారు దేవుడు వాడుకున్నాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా మానడు. చాలా మంది ఆ సహవాస సంబంధించిన కలిసినప్పుడు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేవాడు. మీరు డివైడ్ అయ్యారంటగా అన్నట్టుగా ఉండేవాడు. ఏంటి ఫస్ట్ మేము LIFలో ఉండేవాళ్ళం, తర్వాత LIFలో ఐజాక్ గారి సహవాసంలోకి వెళ్ళాం, తర్వాత అబ్రహయ్య గారు HIFలోకి మారారు. ఎక్కడ చూసినా బాగా ఒక ఏదైనా అంటుకుంటే ఏదన్నా టీబీ వ్యాధి వచ్చిందో లేకపోతే వాళ్ళ గంతి మనకు వచ్చిందో అన్నట్టు ఫీల్ అయ్యేవాడు. మాట్లాడతా కూడా ఫీల్ అయ్యేవాడు. నేను ఒకటి చెప్పేవాడిని, దానియేలు గారిని కలిగి ఉన్న దేవుడు యథార్థంగా ఉన్న వాళ్ళకి యేషోబులో అరణ్యంలో ఉన్నా లేకపోతే ఐగుప్తులో ఉన్నా, దానియేలు ఐగుప్తులో ఆ యొక్క బబులోనులో ఉన్న తోడే ఉన్న దేవుడు ఎవరు యథార్థంగా ఉంటే వాటితో పాటు దేవుడు ఉంటాడు. మీ సహవాసంలో పేరు చెప్పుకొని బోర్డులు పెట్టుకున్న వాళ్ళతో దేవుడు ఉండడు.
యథార్థంగా ఎవరుంటారో వాటితో దేవుడు ఉంటాడు. నేను చెబుతున్నాను పిల్లరా, మనం యథార్థంగా ఉంటే మనతో దేవుడు ఉంటాడు పిల్లరా. ఎవరు ఈ దానియేలు అంటే, ఎవరు ఈ జవాడంటే ఫలానా హెచ్సిఎఫ్ ఫలానా అబ్రాం గారు కుమారుడు అని చెప్తారు. ఒక రోజున సతీష్ కుమార్ గారి గురించి చెబుతారు. ఎవరు ఈ సతీష్ కుమార్ అంటే జైపాల్ గారి యొక్క విశ్వాసం చెబుతారు. దేవుడు చిత్తమైతే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అది దేవుడు ప్రణాళిక ఉంది. ఖచ్చితంగా దేవుడు ఆంధ్రప్రదేశానికి దేవుడు మేలుకరంగా ఉన్న మారుస్తాడు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అనుకుంటాం, మాట్లాడుకోండి అని చెప్పేసి. నిజంగా ఈ పరిస్థితుల్లో ఈ విధానం కూడా మన పరిచర్యలో నేను చూసినప్పుడు, జనాలు చూసినప్పుడు అనుకునేవాడిని, ఇలాంటి విధానంలో కొనసాగుతున్నారు అని చెప్పేసి. క్రైస్తవ జీవితము అది ఏంటంటే ధన్యకరమైన జీవితం. ఆ రోజు నా కృపాగ్రావు గారు వీళ్ళందరూ అయ్యగారు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, క్రైస్తవుడు యుద్ధవీరుడు యుద్ధంలో చనిపోయినప్పుడు అది ఘనతగా చూస్తాము, అలాగే ఆ దైవజనుడు సేవ చేస్తూ చనిపోయాడు, వీరమరణం ఇది, దేవుడి కొరకు అసాక్ష్యం మారని చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి కుళ్ళిపోయిన టమాటాలు అమ్ముకొని బంగారాన్ని కొనుక్కున్నాడు అని చెప్పాడు. మాకేం అర్థం కాల. రోజు ఏం కొనుక్కోనంట? కుళ్ళిపోయిన టమాటాలు అమ్ముకొని ఏం కొనుక్కున్నాడంట? బాగా ఈ మాటలు బాగా వినండి, చెప్పండి. ఏం అమ్ముకున్నాడు చెప్పాలి? కుళ్ళిపోయిన టమాటాలు అమ్ముకొని దేని కొనుక్కున్నాడంట? బంగారాన్ని. అంటే టమాటాలు మనం ఏం చేస్తామంటే టయాన్ని అమ్మకపోతే ఏమైపోతుంది చెప్పండి? పాడైపోతే పాడేవా. అవి ఉండగానే, అవి తాజాగా ఉండగానే, అవి చక్కగా కనబడినాలని వాటిని ఏం చేస్తారంట? సేల్ చేస్తారు. దాన్ని బట్టి వీళ్ళు ద్రవ్యాన్ని తీసుకుంటారు. అర్థమవుతుందా? మన భాష వరకు అర్థమవుతుందా ఏంటి? అట్లాగే ప్రియమైన దేవుడి సన్నిధిలో దేవుని పెట్టారా, ఈ దేహం ఒకరోజు కుళ్ళిపోయిందంట. చేతులు చూపించిన ఒకసారి. నా దేహం ఒకరోజు కుళ్ళిపోయిందని చెప్పండి. ఈ దేహంలో కూతురుండగానే నేను వాక్యం చెప్తాను, సాక్ష్యం చెప్తాను, సువార్తకి వెళ్తాను, ఎక్కడ మందిర పని జరిగితే అక్కడ మందిర పనికి వెళ్ళి పని చేస్తాను. ఈ ఊపిరుండగానే, ఇది కుళ్ళిపోకముందే దేవుని పని చేస్తాను. ఆమేన్. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, దైవజనులు అలా పరిచయం చేశారు. కుళ్ళిపోయే దేహంలో ఊపిరుండగానే పరలోకంలో బంగారాన్ని సంపాదించుకోవాలి. బంగారు వీధులు దేవుడు మనకు ఇచ్చును గాక. ఇక్కడ ప్రాణం ఉండగానే, ఊపిరి ఉండగానే, వయసు ఉండగానే, బలం ఉండగానే మనం చేయవలసిన పని మనం చేయాలి. మనం చేయవలసిన పని ఏం చేయాలి? మనం చెయ్యాలి. రోమిల రాసిన పత్రికలో ప్రియమైన దేవుని పెట్టారు. ఒక వాక్యం చూడండి. ఆరోగ్యం. దేవుడు మన దేహాలకు చెప్పిన విషయం 13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగాను పాపముగా అప్పగించుకొని, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకునండి. సాధనము ఏంటి? సాధకము అంటే ఎక్సర్సైజ్ మాట. అంటే చేయడం, మిషన్ లాగా పనిచేయడం. ఎలా చేయడం అంటే చెప్పండి? మిషన్ లాగా ఏం చేయడం? ఈ యొక్క దేహాన్ని వాడటం. దేనిలాగా వాడటం అంట? సాధకం అంటే సాధకం చేయడానికి బలం ఎక్కడి వచ్చును? సాధకం వల్లనే. అంటే మనిషి సన్నగా ఉంటాడు. అది తినే ఫుడ్, చేసే ఎక్సర్సైజ్ని బట్టి చాలామంది మీరు చూసే ఉంటారు, చాలా లావు చేయడం లావు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే దానికి ఫ్యాట్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మజిల్ కండ పెరిగింది మాట. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, మన దేహము దేవుని ఆలయంట, ఈ దేహాన్ని నీతి సాధనాలుగా వాడాలంట. అంటే మందిరాల కొరకు కష్టపడేవారుగా, పరిచర్య చేసేలాగా, దేవుడు పని చేసేలాగా. ఈ రోజున చాలామంది మన సాట దేవుడు పని ఉందంటే వేరే పనులు పెట్టుకుంటున్నారు. ఏం తీసుకుపోతారో నాకేం అర్థం కాదు. దేవుడు నీ కొరకు రక్తం కార్చింది, ప్రయాసపడింది ఎందుకు? నువ్వు వ్యాపారాలు చేసుకొని, నీ ఒంటి నిండా బంగారం తెచ్చుకొని, ఇంటి నిండా డబ్బు సంపాదించుకొని, నీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని, పర్వాలేదు వీళ్ళు దేవుడు నమ్ముకున్న బోర్డులు సంపాదించారు. అపోస్తులు చరిత్రలో అలాంటిది ఏం సాక్ష్యాలు లేవు. మరి అపోస్తులు చరిత్రలో ఇలా ఎవరు జక్కయ్య గారు యేసుప్రభుని చెట్టు మీద చూశాడు,
చెట్టు దిగిన తర్వాత జక్కి గారు 4 అంతస్తులు బిల్డింగ్లు 4 అపార్ట్మెంట్లు కొన్నాడు అని బైబిల్లో ఉంది. అదేనా ఉంది? ఏమనుందండి? ఏంటి ట్రాక్ మ్యాప్ హైదరాబాద్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళకుండా ఇటు ఎక్కామనుకో వారం దాటి హైదరాబాద్ వచ్చిందో చెన్నై వచ్చిందో తెలిసింది. ఏంటి ఇక్కడ ఎన్ని చెప్పినా అట్లాగే అంటారు. మనకు కాసేపు ఇవాళ ఏదో బీపీ వచ్చినట్టు ఉంది, మనకు కాసేపు ఇట్లాంటివి నటిస్తే చాలు అనుకుని వెళ్ళిపో. నేను ప్రేమిస్తా, దేవుడు నేను ప్రేమిస్తాడు. ఏంటి తర్వాత ధర్మవంతులాగా ఏడ్చేది నీవే. అయ్యో ఏంటి నా బాధుడు మాటలు లేదే, నేను పెడచెవును పెట్టానే, తుదకి నా శరీరము నా మాంసం క్షీణించిన తర్వాత ఎందుకు నా పరిస్థితులు అయిపోయింది. ఏంటి పిల్లరా, ఎంతమందికి దేవుడు నోరు ఇచ్చాడు? నాకు నోరు ఉంది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి అందరికి ఉందా? దేవుడు ఒకసారి హల్లో చెప్పండి. ఒకసారి దేవుడు మనకు నోరు ఇచ్చాడే లేదండి? ఇంకోసారి చెబుతారా? హల్లో చెబుతారా? స్లో చెప్పండి, మా బిగ్గర చేసి ఫీల్ అవుతారు సార్. ఏంటి ఈ నోరు దేని కొరకు వాడుతున్నాం? ఉదయం మొదలు సాయంత్రం దేని కొరకు వాడుతున్నాం? ఈ నోరు ఉపయోగించినప్పుడు మనకున్న బలహీనతలు పోలేదా? ఈ నోరు ఉపయోగించినప్పుడు మన చూపులు జైవు రాలేదా? మన తలంపులు జైవు రాలేదా? శరీరం మీద జైవు రాలేదా? పాప స్వభావం మీద జైవు రాలేదా? మన బిడ్డలకి శ్రమలు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు జైవివ్వలేదా? మీటింగ్ కోసం నోరు ఉపయోగించి ప్రార్థన చేసినప్పుడు పడే వర్షాన్ని దేవుడు ఆపలేదా? ఏది ఆ నోరు ఏం చేస్తుంది? ఇప్పుడు అక్కాయ్ పులుసు పోసావా? చేపల కూరలో పోసానమ్మా. ఓకే, కొత్తిమీర కూడా బాగుండింది, బావగారికి పెట్టి బాగా ఇష్టం ఉండింది. వండర్ఫుల్, చప్పట్లు కొట్టాలి. మనం పద్దాగా యూట్యూబ్ ఆన్ చేయడం, వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళలాగా మనం చేద్దాం. పెళ్లి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, నక్క చూసి పెళ్లి వాతలు పెట్టుకున్నట్టు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, దేవుడు ఏమంటున్నాడంటే ఇది దేవుడు తయారు చేశాడు. ఎవరు తయారు చేశారు? బైబిల్లో ఉందా లేదా? ఎవరు తయారు చేశారు? ముక్కు, మొహం, అందం, రూపం ఎవరు తయారు చేశారు? మనకి చెప్పండి. ఎవరు తయారు చేశారు పిల్లరా? దేవుడు తయారు చేశాడు. ఇది దేనికి వాడాలంట? నీతి సాధనంగా వాడాలంట. ఈ నోరు, ఈ చెయ్య, ఈ కాలు, ఈ దేహము దేవుని పనిముట్టుగా ఉండాలంట. దేవునికి ఆయుధంగా ఉపయోగపడాలంట. యేసన్న గారు నెలకి 20 రోజులు ఆన్లైన్ ప్రేయర్ చేసేవాడంట. ఎన్ని రోజులు? తర్వాత సభలు ఏర్పాటు చేస్తే 8ంటికి స్టేజీ కాడికి వస్తే 11ంటికి వాక్యం ముగిస్తే కొన్నిసార్లు అందరికి ప్రార్థించి పంపించేపాటికి ఉదయం 6 అయ్యేదంట. ఎప్పుడు నిద్రపోయేవాడు తెలిసేది కాదంట. ఒక భక్తుడు చెప్పాడు, మనం ఒకరోజు నిద్రపోకపోతేనంట మెడక ఇలా ఎలా తింటామంట, ఈ జీవితంలో ఏదో కోల్పోయాము అన్నట్ట. వాళ్ళ మనసులో ఏముందంటే, ఇంట్లో పెళ్లి జరిగితే సరిగ్గా నిద్రపోవు, నీ ఇంట్లో పెళ్లి జరిగితే సరిగ్గా తిండి మీద నీళ్ళ మీద మనసు ఉండదు. అమ్మో వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, ఈ పని అయిందా, ఈ వంట అయిందా, అయ్యో పెరిగి రాలేదు ఇంకా, కూరగాయలు రాలేదు ఇంకా, డ్రై ఫ్రూట్స్ రాలేదు ఇంకా, నూనె వచ్చిందా, నెయ్యి వచ్చిందా, పలవా రైస్ వచ్చిందా, మటన్ వచ్చిందా, చేపలు వచ్చినాయా, చికెన్ వచ్చిందా, మందిరానికి ఎవరు వచ్చారా, ఎవరు మిస్ అయిపోయారు, నా బంధువులు ఎంతమంది ఉన్నారు, ఇది లేదు ఇక మనకి. పెళ్లి మీద మనసు ఉంది కాబట్టి శరీరం యాక్టివ్ అయింది, సేవ మీద మనసు ఉంది కాబట్టి వాళ్ళ శరీరం యాక్టివ్ అయింది. ఎప్పుడు నిద్రపోయే వాళ్ళు తెలిసేది కాదంట. మాటలు ఇలా సిగ్గేసింది. మనకి దేహం ఉందా లేదండి? మనకు దేహం ఉందా లేదా? చికెన్ కూర వండటం ఎంతమందికి వచ్చి మీకు చికెన్ కూర వండుతాం వచ్చిన వాళ్ళు చేర్చి ఏంటి మీరు ఎవరు బాధపడినంటే నేను మాట చెప్తాను. నేను చాలా మందిలో భోజనం చేస్తాను చేయను. మాస్టర్ గారు పర్సనల్ చూసాను చెప్పాలమ్మా, మీరు చేస్తానా చేయనా చెప్పండి. ఏంటి కొంతమంది పాపం హడవుడుకుంటారంటే కానీ తినేప్పుడే నీసు వాసన వచ్చింది. చికెన్ కర్రీ ఏమొచ్చింది? నీసు వాసన వచ్చింది. సరే కొన్ని హోటల్లో వెళ్ళిన అక్కడ కూడా కొన్నిసార్లు కుదరదు. కొన్నిసార్లు కొన్ని హోటల్లో అయితే మంచిగా ఉంటారు. కొంతమంది సిస్టర్ అందరికి ఒకటే మాసం, కానీ వండే తీరులో మార్పు అన్నది ఉండిద్ది. చికెన్ ఒకటే మాసం, చెప్పండి, మాసం ఒకటే కానీ వండే తీరుని బట్టి ఏం మారింది? చికెన్ 65 అంటే తెలుసా మీకు? తెలుసమ్మా? మనం వారానికి ఎన్నిసార్లు చికెన్ తినాలని చెప్పాం? ఎవరు చెప్పండి, మనం చెప్పాం కదా వాక్యంలో. ఎక్కువైతే 2 సార్లు, లేకపోతే 1 సారి, లేకపోతే కిడ్నీ డమాల్ అంతే. ఏంటి నాకు ఎవరిని మాసం కూర వేస్తారంటే పైన ఏంటి ఎక్కడికి ఇంటికి వచ్చినా ఏదో ఒక రసం పెట్టి ఏదో ఒక వెజిటేరియన్ కర్రీస్ పెట్టండి, మొహమాటం లేదు. ఏంటి ఇన్ని వాక్యాల్లో ఇన్ని కూరగాయల కూర అంటే చప్పట్లు కొట్టే మనసు వచ్చింది.
ఏంటి దేవుడి కొరకు సేవ చేయాలంటే చెప్పండి పట్టలేదు ఏంటి సరే పని ఏదో ఎప్పకుండా అర్థం చేస్తున్నావా? ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, ఈ మాంసం ఒకటే కానీ వండే తీరుని బట్టి ఆ మాంసానికి విలువ అన్నది, ఆ కర్రీకి విలువ అన్నది, ఒకరు వండితే యావరేజ్ వచ్చింది, ఒకరు వండితే నీసువాసన వచ్చింది. నీసువాసనకి ఐడియా ఉంది నమ్మంటారు ఏంటి నీసు కంఫర్ట్ తెలుసారా? తెలిసే పని ఏంటి అవునా కదా, మరి కడగటం ప్రాబ్లమో సంథింగ్ ఆ మాసం ప్రాబ్లం ఏదన్నా అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఒకరు వండితే అమోఘంగా ఉంటుంది. ఎలా వండితే అబ్బా చాలా బాగుంది అన్నట్టు ఉంటుంది. మాంసం వంటే కానీ దాన్ని ఉపయోగించే విధంగా ఉపయోగించడం వల్ల అనేకులు కడుపు నిండా తినగలుగుతారు. ఫైవ్ స్టార్ హోటల్ అయినా అదే మాంసం, ఇంటికాడైనా అదే మాంసం, కానీ వండే తీరుని బట్టి. అవునా కదా, మనకు కూడా మాంసం ఉంది. చూపించండి మాంసం ఉందా? ఎంతమందికి ఉందా మాంసం? నాకేమో పులిహన్ చేతులు వాళ్ళు చేయి చూపించినాం. సరే ఇక్కడ నిద్రపోతాం కొంచెం ఇంకొక పావు గంట ఉంది ఏంటి, పావు గంట అయింది వచ్చి ఏంటి. సరే, దీన్ని ఉపయోగించే రీతిలో ఉపయోగించుకునే కృప దేవుడు ఇచ్చింది కాక. యేసన్న గారి మాంసాన్ని ఉపయోగించుకున్నాడా లేదా? ఏమండి ఉపయోగించుకున్నాడా ఉపయోగించుకోలేదా? తెలుగే ఇంగ్లీష్ అని చెప్పేది. ఉపయోగించాడా లేదండి? దేని కొరకు ఉపయోగించాడు? బతుకుండగా 70 దేశాలు వెళ్ళాడంట, నెలకి 20 ఆమ్లెట్లు చేశాడంట, సభలు పెడితే ఉదయం మొదలు సాయంత్రం 8కి మెసేజ్ స్టార్ట్ చేస్తే 11 అయ్యేదంట. ప్రార్థన చేస్తే ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తే ఒక్కొక్కసారి తెల్లారిపోయేదంట. ఒకసారి దేవుని పోయినా వీళ్ళందరూ ఇప్పుడు దేవునారాయణ పుట్టైనా సాయంత్రం 4ంటికో 3ంటికి వెళ్ళారంట. వచ్చారు, అమ్మ కాసేపు రెస్ట్ తీసుకొని మీ అందరూ ప్రార్థన చేస్తానమ్మా అన్నట్టు. గుర్తుందమ్మా వీళ్ళంతా యేసన్న గారు దేవుడు ఆయన దేహాన్ని మనలాంటి మనుషులే కదా, మనలాంటి శరీరమైనా 4 చేతులు చేస్తాం. చెప్పండి ప్రియమైన దేవుడు పెట్టారా, వారు ఏం చేశారంటే శరీరమందు శ్రమను సహించుకునే ఆయుధం అనే మనసు కలిగి ఉన్నారు. పౌలు కలిగి ఉన్న మనసు చదువుకున్నాం కదా. మీరు లేటుగా వస్తే మీ వాక్యాలు అర్థం కాదు, నా బాధ్యత కాదు. నేను మళ్ళా రిపీట్ చేసి ఇక చెప్పే రోజులు పైన ఏంటి కలిగిన వారికి సమృద్ధి. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, ఏబు కలిగి ఉన్నాడు. తర్వాత ఎవరి గురించి చెప్తే మనం పౌలు కలిగి ఉన్నాడు. ఇక్కడ భక్తుడైన యేసన్న గారు ఆ మనస్సును కలిగి ఉన్నాడు కాబట్టి శరీరాన్ని ఆ రీతిగా వాడుకున్నాడు. మన పెళ్ళికి ఎలా వాడతాం మన శరీరాన్ని, సేవకు ఎలా వాడుకున్నారు వాడు. ఎలా వాడుకున్నారు? శరీరం అందు శ్రమ పడాలి అనే మనస్సు, అది వెపను, దానికి మించిన ఆయుధం లేదు. ఇక గొప్ప పరిచర్యనే జరిగింది. ఊరికినే ఆశీర్వాదం రాలేదు వాళ్ళకి, ఊరికినే సంఘాలు కట్టబడలేదు వాళ్ళకి, ఊరికినే ఏదో వచ్చి పడిపోలేదు. ఉపయోగించారు నోరుని, ఉపయోగించారు చేతుల్ని, ఉపయోగించారు దేహాన్ని, ఉపయోగించారు. కాబట్టి దేవుని కృపను బట్టి దేవుడు వారిని బహుబలంగా వాడుతున్నాడు. బంతిని గోడకేసి అంత స్పీడ్ కొడితే అంత స్పీడ్గా మళ్ళీ వచ్చిందంట. నువ్వు ఎంతగా దేవుడి కొరకు ఉపయోగించుకుంటావో అంతగా దేవుడు ప్రతిఫలం అన్న దేవుడు. ఈ నోరు క్రీస్తు సాధనంగా మారునుగాక. ఈ నోరు ఉపయోగించుకున్నప్పుడు జయజుత్తు రాలేదా మనకి? నేత్రాస్మి మీద చెవి రాలేదా? సోదల మీద చెవి రాలేదా? నైట్ కూర్చొని ప్రార్థన చేసి మూలిగితే దేవుడు తిరిగిలేదా మనకి ఎన్నోసార్లు? ఏంటి పిల్లారా, మనము మన యొక్క నీతి సాధనాలుగా ఉండాల్సిన ఈ దేహాన్ని ఏం చేస్తున్నామంటే, ఎలా ఉంచేస్తున్నామంటే లోక సంబంధం అన్నిటికీ ఉపయోగిస్తున్నాం. దేవుడి సన్నిధికి వచ్చేవాటికి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో దాన్ని మర్చిపోయి దేవుడు పని విషయంలో దేవుడేమో కింది చర్యలిచ్చినా ఆ ప్రతిఫలం పోదమ్మా అని చెబుతుంటే నీ దేహంతో చేసిన ఏ పనికైనా తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒకసారి చూడండి, అది దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. కొరింథీయులు పక్కనే ఉండేదిగా తీయండి, 2వ కొరింథీయులు. తర్వాత ఇంకొక రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. దాని తర్వాత 5:10. ఎందుకనగా అవి మంచివైనను సరే దేహముతో వాటి ఫలమును పొందినట్లు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రియమైన దేవుని సన్నిధి ఈ దేహమందును చేసే మంచిదానికి ప్రతిఫలం వచ్చింది, చెడుదానికి మనం అనుకుంటాము చెడు చేసినా ఏమైంది అనుకుంటాం. ఈ దేహం విషయంలో బైబిల్లో ఉండింది పిల్లారా. ఈ దేహాన్ని దేవుడు ఆ జారత్వం కొరకు ఉపయోగించకూడదని ఉంటుంది. దేని కొరకు ఉపయోగించకూడదని ఉంటుంది? జారత్వం కొరకు, వ్యభిచారం కొరకు ఉపయోగించకూడదని ఉంటుంది. చాలామంది నా కళ్ళు
ఏమంటుంది ఈ యూట్యూబ్లో మొన్న ఎవరో ఏదో షార్ట్స్ ఇలా చూస్తూ ఉంటే చూస్తే కళ్ళుని ఎందుకు ఏదో భారీ భర్తలు చేస్తారు, కళ్ళుని ఎందుకంటే చోటాకేగా అంటున్నారంట. ఏమంటున్నారంట? ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? ఫోన్లు ఉన్నవాళ్ళు ఫోన్లు ఉండి చూడండి బాగా. నీ కళ్ళు ఉన్నాయి దేనికంట చెప్పండి? చోటాకేనంట. ఏం చోటాకేనంట? చోటాకేనంట. ఏంటి చాలామంది భార్య భర్తలు బండి మీద వెళ్తూ ఉంటారు. ఈ భర్త కనుక కొంచెం అటు దింపడానికో మొత్తం పెట్టి మాసం పెట్టాలో డప్పుల పడాలో పొడిచేస్తారు, కనపడదు. ఏంటి అమ్మా సూర్యగా అవునా కదా? ఏంటి ఇక పొడిస్తే చాలు. ఇక అటు చూడాల్సిన వ్యక్తి ఏం చేస్తారు? ఈ దేహంలో ప్రియమైన దేవుని పెట్టారా, దేవుడు జరిగించిన కార్యం ఇది దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని దేవుడు పరిశుద్ధంగా దేవుడు నుంచి మనల్ని వాడుకొని కాక, మంచివైనా సరే చెప్పండి, చెడ్డవైనా సరే ఏం చేయాలంట? వాటిని దేహముతో జరిగించేవాడు ఫలమును ప్రతివాడు పొందినట్లు ఎక్కడ నిలబడతామంట ఒక రోజున చెప్పండి? క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతామంట ఒక రోజున. నువ్వు మంచి చేస్తే మంచి దాన్ని బట్టి నిలబడతావు, చెడు చేస్తే చెడు దాన్ని బట్టి నిలబడతావు. అందుకని ఈ దేహం ఏం చేయాలంటే మంచి వాటి కొరకు ఉపయోగపడాలి. దేని కొరకు ఉపయోగపడాలి ఈ దేహమును? అతను ఏం చెప్పాడు? కుళ్ళిపోయే టమాటాలు అమ్ముకొని ఏం కొనుక్కున్నాడంట? మన ఈ కుళ్ళిపోయే దేహంలో ఉండగానే దేని కొనుక్కోవాలి చెప్పండి? కుళ్ళిపోయిన దేహంలో ఉండగానే బంగారు విధుల్లో ప్రవేశించే పరిశుద్ధమైన జీవితంలోకి వెళ్ళాలి. ఈ కుళ్ళిపోయే దేహంలో ఉండగానే ఆ యొక్క దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ఆత్మను సంపాదించుకోవాలి. ఈ నోరుని, ఈ దేహాన్ని, ఈ అవయవాల్ని నీతి సాధనాలుగా వాడాలి. ఎలా వాడాలంట? నీతి సాధనాలుగా వాడాలంటే పిల్లరా, అది దేవుని యొక్క కృప ఉంది, అది దేవుని యొక్క మనసే ఉంది. నిజంగా మనకి దేవుడు ఇచ్చిన ఆయుధం, గొప్ప ఆయుధం ఏంటంటే మన దేహం పిల్లరా. ఈ దేహాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చేలాగా మనం బ్రతకాలి, దేవుని రాజ్యం కట్టేలాగా ఉపయోగపడాలి. 20 ఆన్లైన్ ప్లేయర్లు అంటే నాకు ఆశ్చర్యం వేసుకుంటారు. ఇన్ని ఆన్లైన్ ప్లేయర్లు అంట. భగత్ సింగ్ గారు ఇండియా మ్యాప్ చూస్తే వాళ్ళ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి అంటే చూస్తే ఎలా ఉంటుందంటే మార్క్ వేసుకుంటే ప్రతి జిల్లాలో, ప్రతి సిటీలో, ప్రతి రాష్ట్రంలో వాళ్ళ చర్చి ఉంటుంది. ఆయన ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండడానికి, ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడు. ఒకసారి ఆయన కోట్ల మందికి సువార్త చెప్పాడు. ఈ మధ్య చనిపోయారు కొన్ని కోట్ల మందికి. ఆయన బిలిగ్రహం గారు సువార్త చెప్పినప్పుడు ఈయన్ని 5 రోజులు కోటానికి పిలిచారు. పిలిచి పగలు వాక్యాలు చెప్పించారు. దేవుని సన్నిధిలోంచి ప్రభావం ఎలా వెళ్ళిపోయింది, మరలా దేవుని సన్నిధిలోని ప్రభావం ఎలా వచ్చింది, ఇకాబోదు పరిస్థితి ఎలా అయింది, మరలా దేవుడి సన్నిధి, దేవుడి ప్రభావం, దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క శక్తి, సంఘ ఆ యొక్క ప్రభావం ఎలా వచ్చింది, దాని కొరకు వాళ్ళు ఏం చేశారు, ఈ అంశం గురించి 5 రోజులు ఆయన వాక్యం చెప్పాడు. చెప్తే దీంతో పాటు చాలామంది సేవకులు ఉన్నారంట. పగలిని చెప్పేవాడు, నైట్ వేరేవాళ్ళు చెప్పేవాడంట. సేవకులు గమనించారంట, ఈయన నైట్ అంతా ప్రార్థన చేసేవాడంట, నైట్ అంతా మెలుగుకుంటేవాడంట. మోకరించి మోకాల మీద నిలబడి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే పక్కన వాళ్ళు గమనించారంట, మోకాల మీద నిలబోతున్నాడేవాడు. 11ంటికి చూస్తే మోకాల మీద ఉన్నాడంట, 1 గంటకి చూస్తే మోకాల మీద ఉన్నాడంట, 2ంటికి చూస్తే మోకాల మీద ఉన్నాడంట, 4ంటికి చూస్తే మోకాల మీద కనబడ్డాడంట. 5లో ఆ పక్కనున్న సేవకులకి ఏం అర్థం కాలేదంట. ఎందుకంటే దేవుడు ఇచ్చింది కోడి మాసం ఒకటే, వండితే ఒకరికి అమోఘంగా ఉంది, ఒకరికి నీసుకంపు కొట్టింది, ఒకరికి యావరేజ్ వచ్చిందంట. యేసన్నగారు దేహము దేవుని రాజ్యాన్ని కట్టి 70 దేశాలకు ఉపయోగపడి అనేకులు దేవునికరంగా మారి ఇప్పటికి సంఘాలు ఏర్పాటు చేసి ఇప్పటికి ఉపయోగపడేలా మారింది. భగత్ సింగ్ గారి ప్రార్థన, ఆయనకిచ్చిన మాంసము అనగా దేహము, ఆయనకిచ్చిన సమయము, ఆయనకిచ్చిన బలము, ఆయనకిచ్చిన నోరు, ఆయనకిచ్చిన నేత్రాలు, ఆయనకిచ్చిన చేతులు, ఆయనకిచ్చిన దేవుడిచ్చిన కృప, మోకాల మీద బతికి అనేకుల కోసం ప్రయాసపడి ఆయన చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు, గొప్ప దైవజనుడు హైదరాబాద్లో ఉన్నాడని మాకు తెలియదు, ఇన్ని లక్షల మంది వచ్చారని నేను ఆశ్చర్యపోతున్నాను పాస్టర్ గారికి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. పిల్లారా, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆయన చనిపోయినప్పుడు ఆ కార్యక్రమానికి వచ్చిన జనాలను చూసి నిజంగా అంతగా ప్రయాసపడి, భారతదేశం కాదు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశంలో కూడా ఆయన సహవాసం అని చర్చి ఉందంట. ఆ అన్ని దేశాల్లో కూడా ఆయన సహవాసం ఒక్క మనిషే
ఇంత ఎత్తుంటాడు, ఎక్కడికి వెళ్ళినా సూట్ వేసుకున్నాడు అంట. సూట్లో ఏమన్నా కాయకులు ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ప్రార్థనకి వెళ్ళకముందే ఎవరు అక్కర్లో ఉన్నారు, ఎవరు అవసరంలో ఉన్నారు అవన్నీ వాళ్ళకి ఇచ్చి బైబిల్ ఒకటే మోస్తున్నాడు. ఆయన సంపాదించుకున్నది బైబిల్ మాత్రమే. ఎన్నో చర్చిలు, ఎన్నో సంఘాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈయన పరిస్థితికి ఏం తెచ్చుకోలేదు, ఈయన పేరుని ఏం తెచ్చుకోలేదు. పిల్లరా, ఒక్క మనిషి, పొట్టి మనిషి, పంజాబ్కి చెందిన మనిషి, బట్టతలకే మనిషి, కానీ దేవుడు వాడుతున్నాడు. దేవుడు ఆ దేహాన్ని వాడుతున్నాడు, ఆ నోరును వాడుతున్నాడు, ఆ చేతులను వాడుకున్నాడు. చేతులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నోరున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు దేహం ఉందన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తున్నావు ఈ దేహంతో? చూడకూడని చూస్తున్నావా? మాట్లాడకూడదు మాట్లాడుతున్నావా? ఆయన కలిగింది ఎవరు అక్కర్లో ఉన్నారు, ఎవరు అక్కర్లో ఉన్నా సరే వాళ్ళే మనకెందుకు, మనం దానికోసం దాచుకున్నాం కదా, ఇచ్చేవాళ్ళమే. ఇద్దాం అనుకున్నాం కానీ దానికోసం దాచుకున్నాం. దేనికోసం దాచుకున్నాం? రేపు వెళ్ళిపోతే మనోడు అనుకున్నాడు, బా ఇన్ని గాజుల్లో పురుల్లో ఇంత ధాన్యం ఉంది, అంతకాలం వచ్చింది, నాకు పర్లేదు, ఈ లాజర్కి ఏమి ఇద్దాంలే, లాజర్కి ఏమి ఇద్దాం, పర్లేదులే, మనకు కావాలిగా. దేవుడు ఏమన్నాడు ఆ నైట్? ఏమైంది? ధాన్యం అంత ఏమైంది? రాసుకోండి. బహు పిస్నారులుగా పడుతుంది ఏంటి, బాగా ఎవరు రెట్టపోయినా చూసి చూడనట్టు ఉన్నట్టు మనసారి గద్దెత్తున్న పేగ నొక్కేసేది ఏంటి. అబ్రాహ్మ గారు చెప్పేవాడు, అన్యాయపు సిరి వాళ్ళ స్నేహితుల్ని, అది ఎప్పుడు ఈ 2000 రూపాయల కాగితం దగ్గర ఉంది, ఉడిద్దాన్ని దగ్గర చూపించండి. 2000 రూపాయల కాగితం ఎప్పుడు పట్టుకున్నారా? ఎవరన్నా పట్టుకున్నారు? ఏది చూపించండి, ఏదండి చెప్పండి. 1,00,000 రూపాయలు మోసారా? చర్చకొచ్చేప్పుడు తీసుకొస్తారా ఏంటండి? చర్చకొచ్చేప్పుడు పేరు వేలు కట్టారు అండి. సరే, ఇవి ఉన్నాయా? పని ఇంట్లోనే ఉన్నాయా? వెళ్ళాల్సిన కాడికి వెళ్ళిపోయినాయా? ఉండగానే ఏం చేయాలి దాన్ని? ఈ దేహం ఉండగానే ఏం చేయాలి దీన్ని? టమాటాలు బాగుండగానే ఏం చేయాలి దాన్ని? చికెన్ బాగా ఉండగానే ఏం చేయాలి దాన్ని? అనేకులు కడుపు నింపేలాగా చేయాలి. ఈ దేహాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ఒకసారి అల్లు చెప్తారా? సరే, మొత్తం సగం చెప్పండి. ఈ దేహాన్ని దేవుడి కొరకు వాడుకు దాకా చెప్పండి. రోజు ఒకరికైనా సాక్ష్యం చెప్తానని చెప్పండి. ఏంటి ఈ పిల్లలు లేకుండా తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇప్పటి నుంచి. ఈ పిల్లలు కొంచెం అడ్డుకున్నాం. ఈ పిల్లలు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తే, ఏదో ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడికి రాకి ఐరన్ రాకి పెద్ద చేస్తే ఈ పిల్లలు లేకుండా అప్పుడు కొంచెం ఫ్రీగా వాకింగ్ చెప్పండి. ఒక పిల్లలు ఎక్కువగా, అందుకని మధ్య మధ్యలో హెల్తీ ప్రాసెస్లు ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి. మీకేమో అర్థం కాదు ఏంటి. ప్రియమైన దేవుడి సన్నిధిలో దేవుడు పెట్టారా, ఒక్క మనిషే పొట్టువాడే ఉపయోగించాడు. ఎంతమందికి ఉపయోగపడ్డాడు పిల్లరా? ఏంటి, లోక సంబంధమైన వ్యక్తులు ఎలాంటి మాస్టర్ అని ఆ మనిషి వారానికి 100 గంటలు కష్టపడతాడంట. ఎన్ని గంటలు కష్టపడతాడు? వారానికి ఎన్ని గంటలు చెప్పండి సరే చెప్పండి. వారానికి ఎన్ని గంటలు? 163 8 చెప్పండి. 7 చెప్పండి అమ్మా. 7 రోజులు 14, 7 నాళ్ళు, 7 నెలలు ఎంతమ్మా? 24 28 ఏంటి 28 168 68 గంటలు అది రెస్ట్ తీసుకుంటారు. ఏంటి 7 8 ఎంత? 7 8 చెప్పండి 56. రోజుకి 8 గంటలు నిద్రపోయినా అన్నం తింటాకి 3 గంటలను ఉపయోగించరా? ఏంటి 8 గంటలు తీసేస్తే 18 గంటలు ప్రయాసపడుతున్నాడు సంపాదన కోసం. దేనికోసం ప్రయాసపడుతున్నాడు? సంపాదన కోసం. ఏంటి ఈ మధ్యన ఇండియాకు కూడా ఏదోటి సెల్ ఫోను అదో టవర్ అని ఈ మధ్యన బిగిస్తాడు. ఏంటి చూడండి పిల్ల, లోక సంబంధమైన పరిస్థితి అది. లోక సంబంధమైన పరిస్థితి. ఒక సిస్టర్ అంట అప్పుడప్పుడు డిమార్ట్కి మనం ఇంటికి వెళ్తూ ఉంటాం అమ్మా. వెళ్ళదు ఎప్పుడు మీరు తెలుసా? డిమార్ట్ చేరుతున్నా తెలుసా? డిమార్ట్లో ఏంటి అలాంటి అది వెళ్ళినాను. వెళ్తే ఒక బాబు అడిగాడంట, నాకు ఫలాంది కావాలని. అంటే సరే అని చెప్పేసి, ఇగో నీ డబ్బులు ఇస్తున్నా, నీకు ఏది నచ్చుతుంది కొనుక్కోమన్నారు. సరే ఒక $1 ఇస్తే $1 తీసుకొని ఏమొచ్చుదా అని మొత్తం ఎత్తుకాడంట.
ఒకే డాలర్కి ఆయనకి ఇష్టమైనవి 10 ఉన్నాయి. ఎన్ని 10లో కూడా మళ్ళీ గ్రేడ్ చేశాడు. 5లో కూడా గ్రేడ్ చేశాడు. ఎంతని 3 అయినాయి. వాళ్ళ అమ్మ ఇప్పటికే 7 సార్లు పిలిచిందంట, రే ఇదిగో డబ్బు నిండా కొన్నా నేను, మీకు ఇచ్చేది $1. ఈ డాలర్కి అంటే ఆ డాలర్ అంటే డబ్బులు మాట. మళ్ళీ ఏంటంటే పాస్టర్ గారు అంటున్నారు, డాలర్ అంటున్నారు అనుకోమా. ఏంటి మీ విషయం ఏంటి, ఇంతసేపు ఏంట్రా మీకు వచ్చిన నేను $2 కొన్నాను అంటాను. కాదులే బాబు అని చెప్పేసి 6 గంటలు లేట్ చేసి ఎంతపాటు టైం తీసుకొని మొత్తానికి ఆయనకి ఇష్టమైంది 3 ఒకటి సెలెక్ట్ చేసుకొని కొన్నాడు. కొంటే వాళ్ళ అమ్మ అడిగిందంట, ఏంట్రా నీకు ఇచ్చిన $1కి ఇంత టైం పెట్టింది ఏంటి? $1 అంటే మన దగ్గర $86, $83 ఉంటుంది విషయం. సరే అని చెప్తే అప్పుడు ఆయన చెప్పాడంట, అమ్మ నీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు ఏం కొనుక్కుంటావు, నీకు నచ్చిన కొనుక్కుంటావు, ఉపయోగపడింది అనుకుంటావు, ఉపయోగం లేని కొనుక్కుంటావు, నాకు ఇచ్చింది ఎంత నువ్వు $1. ఇది ఏది కొంటే చాలు, ఇంకో దానికి అవకాశము లేదు. అందుకని ఏది ముఖ్యమైందో, ఏది ఉపయోగపడిందో, ఏది కావాలో, ఏది అవసరమైందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టింది, దాన్ని కొనుక్కోవడానికి ఇంత టైం పట్టింది. అందుకని అదే నేను కొనుక్కున్నాను. యేసన్న గారు ఏది ముఖ్యమైందో చేశారు, భగత్ సింగ్ గారు ఏది ముఖ్యమైందో అది చేశారు. పిల్లరా, ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, జీవితము ఒకటే పిల్లరా, మరొక జీవితం లేదు, మరొక జన్మ అన్నది లేదు. నువ్వు రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగిస్తే దానికోసమే అయిపోద్ది, నువ్వు వీడియో పెట్టుకుని ఉపయోగిస్తే దానికోసమే అయిపోద్ది, నువ్వు పళ్ళు దారి చేసుకుంటూ ఉపయోగిస్తే దాని కొరకే అవుతుంది, నువ్వు కూరగాయల విత్తనాల కోసం ఉపయోగించుకుంటే దాని కొరకే అవుతుంది, నువ్వు కడవలు అమ్ముకోవడానికి ఉపయోగపడితే దాని కొరకే అయింది, నువ్వు డ్రైవింగ్ కోసం ఉపయోగించుకుంటే దాని కొరకే అయింది. కానీ చివరి వచ్చేపాటికి అది క్షయమైంది అయిపోద్ది. దేవుడి కొరకు ఏది చేస్తావో క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థం కాదు, అదే నిలబడుద్ది. భగత్ సింగ్ గారు చేసింది ఇప్పటికి నిలబడుతుంది, యేసన్ గారు చేసింది ఇప్పటికీ నిలబడుతుంది. నీ దేహం నీది, నీ కళ్ళు నీది, నీ ఇష్టమే కాదంటలా. కానీ నువ్వేది చూస్తున్నావో, ఏది చేస్తున్నావో, దేని కొరకు చెమట కాలుస్తున్నావో, దేవుని కొరకు దేని కొరకు మాట్లాడుతున్నావో, అది ఏది కొరకు చేస్తావో దాని నుంచే బతుకులు వచ్చింది. ఇంతవరకు డబ్బా ఫోన్లు ఉండేవి, రూపాయి వేస్తే టింగ్ అని లోపల పడితే హలో అనేవాడు. తెలుసా మీకు ఎవరికన్నా డబ్బా ఫోన్లు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా? నేనే చివరి కాలంలోకి వెళ్ళిపోయానా? ఎవరికైనా తెలుసండి డబ్బా ఫోన్లు ఎప్పుడైనా కట్టుకున్నారు పని? లేదా ఈసారి నాకు ఈ మధ్య అనిపిస్తుందండి, ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టి అప్పుడప్పుడు చూపిద్దాం కొన్ని నేను చెప్పేస్తుంది. దేవుడు చిత్తమైతే దేవుడు అలా ఏర్పాటు దేవుడు ఇచ్చింది కాక. ఏంటి డబ్బా ఫోను ₹1 ఎవరికి చేస్తే అంతే, డబ్బా రూపాయి లోపలికి వెళ్ళి అల్లు అన్న తర్వాత మళ్ళీ ఇచ్చిందా? చెప్పండి. ఒకే ఒక్క జీవితం, బలం ఉండగానే మంచి చేయాలనుకుంటే చేయాలి. సమయం అయిపోయిన తర్వాత ఆత్మల వారు వచ్చి ధనవంతుల్లాగా నరకానికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను సువార్త చెబుతా అంటే అవకాశం లేదు. నువ్వు దేని కొరకు ఉపయోగించుకుంటావో అదే ఒకరోజు నిలబడితే. బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారు గదిలోకి వెళ్తే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చూడంట. ప్రార్థన సమయం ఎప్పుడు చూడలేదంట ఆయన. ఎప్పుడు తన జీవితంలో డబ్బుని కానీ స్త్రీని కానీ ముట్టుకోలేదంట. ప్రార్థనని పేరుతో ఎవరో స్త్రీ మీద చెయ్యి కూడా వేయలేదంట. ఇకొండి ఆయన ఎంత ప్రార్థన పరుడంటే, ఎంతగా నోరుని దేహాన్ని ఉపయోగించుకున్నాడంటే, ఈయన వృద్ధాప్యలో కూడా మోకరించాడంట. 120 సంవత్సరాలు బతికాడు ఆయన. ఆయనతో పాటుగా ముదునూరు జానయ్య గారు ఆయన ఉంటారు, ఆయన శిష్యుడు. ఈయన మోకరించారు కదా, నేను కూడా మోకరిస్తే గంట అయిందంట, 2 గంటలు అయిందంట, 6 గంటలుగా ఆయన దిగాడంట. అప్పుడు ఈయన దిగాడంట. ఏంటి అంతగా ప్రార్థన పరుడంట. ఒకసారి ఒక పల్లెటూరులో గుంటూరు దగ్గర సువార్త విషయంలో ఒక పాప ఆడుకుంటూ ఉంటే ఒక పాము వచ్చిందంట. పాము వస్తే పిల్ల ఆడుతూ ఉంటే పాము ఆడుతుందంట, పుష్పమంట. ఆ పిల్ల అల్లాడిపోతుంటే జానయ్య యొక్క దేవదాస్ అయ్య గారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూశాడంట. చూసి ఆ పాముని చూసి అన్నాడంట, కర్ర తీసుకోలేదు, తోలలేదు, ఏం చేయలేదంట. మనోళ్ళు ఏం చేస్తారంటే పెద్ద గొట్టం ఒకటి తీసుకొని తల మీద ఇట్లా పెడతారు, నల్లగా దక్కగా ఓకే మూత పెట్టేదాన్ని పెట్టేస్తారు. యూట్యూబ్లో చూసారో చూడలేదు. ఏంటి మనోళ్ళు మరి ఈ టెక్నాలజీ ఆయనకు తెలుసో తెలియదు, కానీ ఆయన తెలియని టెక్నాలజీ ఒకటే యేసుప్రభువు వారు. ఆయన తెలిసిన టెక్నాలజీ ఒకే ఒకటి చెబుతాడంట. ఒకే ఒకటి, పామ తలకాయ చెత్త కొట్టుకొని నేలకి బండకి చెత్త కొట్టుకొని చచ్చిపోతే
ఎవరో కొట్టినట్టుగా వెనక్కి తలగా పావు తలగా తీసుకొని ఆ బండకేసి బాధి చచ్చిపోయినాక అది తీసి పడేశారు. అది మొత్తం వైరల్ అయింది. అప్పుడు టీవీలో ఛానల్ లేవు. ఇప్పటికీ ఆ యొక్క బైబిల్ ఈ స్వస్థశాల వల్ల ఇదేం కంటిన్యూ అవ్వట్లా. ఆ రోజు దైవజనుడు చేసిన ప్రార్థన వల్ల స్వస్థ అవుతుంది. ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ఒక్క మాట చెప్తే ఎప్పుడు ఎవరు ఎంత కాని తీసుకొచ్చినా అదిగమ్మా కాని పెట్టే ఇది కావాలంటే అనుకోండి. ఎన్ని లక్షలు తీసుకొచ్చినా సార్ అదిగో కాని పెట్టకపోతే దాంట్లో ఏంది ఇదిగో తీసుకోండి, ఇదిగో నీ తల మీద చెయ్యాటాను ఏంటి తల ఊపుతాను కావాలంటే అని ఎప్పుడు అనలేదంటే ఒక్క మాట చెప్తే కార్యం జరిగేదంట. ఏంటి ఇప్పుడంతా మోడల్గా మారిపోయిన పరిస్థితి అంట. ఏంటి ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, దేవుని యొక్క సేవకులు దేవుడి కొరకు వాడబడ్డారు. దేవదాసాయి గారు ఆ డబ్బాలో రూపాయి వేసినట్టుగా దేవుడికి కాలిక తన శరీరాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగుతాక. ఏంటి పిల్లరా, నువ్వు ఎక్కడున్నా సరే సువార్త చెప్పేలాగా నువ్వు మారు కాక, నీ నోరుతో దేవుడు చేసిన కార్యం చెప్పిన కాక. ఏంటి ఇవాళ నలుగురైతే సాక్ష్యం చెప్పిస్తాను, సాక్ష్యం చెప్పిస్తాను, వాక్యం చెప్పిస్తాను. లేటుకు వచ్చారు, సమస్య లేదు, ఎవరిని వదిలే పని లేదు. దానికి సిద్ధపడిన వాళ్ళు చర్చికి వస్తారు, లేకపోతే మానేస్తారు. ఇద్దరు వచ్చినా పర్వాలేదు, ఇద్దరు రాకపోయినా పర్లేదు. మా పాస్టర్ గారు నేను హల్లు వేసి అని పాడుకుంటాం. ఏంటి ఎందుకు జనాలు అందరూ పెట్టుకొని ఎందుకు వచ్చింది బాగా, లేకపోతే నేను ఆగిపోతాను అక్కడ. ఏంటి అనవసరం ఎందుకు, ఏంటి ఉపయోగపడే వాళ్ళు సేవ చేసేవాళ్ళే మందిరానికి రావాలి. పోటీ పెడతాం అట్లా. ఏంటి సాక్ష్యాలు చెప్పమంటే బైక్ తీసుకొని దేవుడు కాల్పించాలంటే అంతే. ప్రభునామాన్ని మహిమ కలుగుగాక, ఆమేన్ అని చెప్తే ఇది కూడా ఆమేన్ అని చెప్తారు. ఈ ఎవరు కష్టాల్లో ఉన్నది చెప్పి సాక్ష్యం చెప్పరు, బాధల్లో ఉన్నది సాక్ష్యం చెప్పరు. మన బంధువులు హాస్పిటల్ ఉంటే నాకు దేవుడు చేద్దాం ఈ సాక్ష్యం చెప్పరు. మన స్నేహితుల దగ్గర చెప్పరు. వాళ్ళే రోజు బాధలు మాట్లాడితే మనం కూడా నవ్వుకుంటాం, వాళ్ళే సినిమా మాటలు మాట్లాడితే మనం కూడా నవ్వుకుంటాం. మాటల్లో మాట కలిపేస్తాం. ఇక్కడేమో దేవుడు ఇచ్చాడు నాకు, దేవుడికి దారి చూశాడు నాకు, దేవుడికి ఇచ్చాడు నాకు, దేవుడికి జబ్బు తగ్గించాడు. ఏం చేస్తున్నావు జబ్బు తగ్గితే ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు మనకు అట్లా జబ్బు తగ్గితే ఏంటి ఇది దేవుడిది చెప్పండి. ఎవరిదే నువ్వు దారి చేసుకున్నావా చెప్పాలి. ఎవరు దారి చేసుకున్నారు అందరూ ఒకసారి చేతులు పైకి ఎంతండి. ఇది యేసయ్య ఇచ్చింది నాకు చెప్పండి. కళ్ళు లేని వాళ్ళు లేరా, నోరు లేని వాళ్ళు లేరా, చెవిటి వారు లేరా, చేతులు లేని వాళ్ళు లేరా, ఇప్పుడు ఈ పరాజం ఇబ్బంది పడేవాళ్ళు లేరా? దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడండి? మొన్న మన సహోదరులు ఏదో వర్క్ చేసుకున్నాడు, రావాలయ్యా పిచ్చి పని ఉంది అంటే మా మెట్టగొట్ట అయ్యా కాదయ్యా ఇవాళ పెట్టాను చాలా ఇబ్బందిలో ఉంది, ఎవరన్నా నీకు పెడతారా అన్నారు. సరే పెడతామని రండి అంటే ఎండగొట్ట పెట్టలేదు, వచ్చేసి పని స్టార్ట్ చేశాను. ఆ రోజు ఎంత భయంకరంగా వేస్తా ఉంది. మన రాజేష్, ప్రశాంత్, జానం ఆ రోజు విశ్వాసంతో చాలా డ్యూరింగ్ వచ్చారు మనం అందరికీ. ఎంత పని చేసినా పని ఎందుకని ఆ రోజు నేను కూడా కాసేపు మధ్యాహ్నం నుంచుకున్నాను సాయంత్రం వరకు. ఏదో రకంగా అవ్వదనుకున్న పని కూడా అయిపోయింది. చాలా సంతోషం. నేను చెప్పాను వాళ్ళందరికీ, ఏమని చెప్పానంటే ఇది మీకు ఎప్పటికి ఉండింది అని చెప్తా. ఏది ఈరోజు నీవు చెమట కాల్చింది, ఈరోజు నువ్వు కష్టపడింది, ఇది ఎప్పటికీ ఉండింది నీకు. తీరాలి అవును, ఏ దొంగ ఎత్తుకెళ్దాం అంటుదామా సర్పాస్ ఇంకేంటమ్మా వింస ఏమంటుంది దాన్ని విమ్మేనా శుభ్రంగా అంట్లు ఇల్లు చక్కగా పెట్టుకున్నారా ఇంకా నెక్స్ట్ మొత్తంగా అదేదో తీసుకుంటారు చీపురు ఏంటమ్మా అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఏం శుభ్రంగా ఉండాలంట? ఏం శుభ్రంగా ఉండాలి? ఇల్లు ఎవరిని వచ్చి అక్క మీ ఇల్లు ఎంత బాగుంటుందండి అవునమ్మా అని చెప్పి కొత్తగా మళ్ళీ ఎప్పుడు వస్తారా మళ్ళీ ఎప్పుడు పోగొట్టారా? శుభ్రంగా ఉంటుంది తప్పు కాదు. నువ్వు చెయ్యదు ఎంత అడుగుతున్నావు? ఎప్పుడన్నా చర్చిలో తలుపుటేసావా? ఎప్పుడైనా చీపురేసావా? ఎప్పుడన్నా కోటం జరిగితే అంటుతో మేము ఎప్పుడన్నా మొహం ఎప్పుడైనా అర్థంలో తీసుకున్నావా? మొహం ఇంటికి వెళ్ళి అర్థం తీసుకు నీ మొహానికి ఎప్పుడు అంటుతావా అని అడుగులే. నీ మొహానికి ఎప్పుడు అంటుతావేమో అని అడుగు చర్చిలో. ఏంటి పనికిరాని ఓపిక లేకపోయినా సరే శిలాన్ని పెట్టుకుని సరే వెళ్ళిపోతున్నాడు. దేవుడు మనం నీరసమై వచ్చేవాళ్ళు కానీ నీరసమయ్యా అసలు వచ్చేవాళ్ళు ఉండాలి కదా అసలు
ఎవరిచ్చారు ఈ దేహాన్ని? బలం ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆయుష్ ఇచ్చింది ఎవరు? పనికిరాని పనులు చేసుకుంటే యాక్టివ్ ఉంటావా? క్షయమయ్యే దాని కొరకు, ఉపయోగం లేని దాని కొరకు. కుళ్ళు పోయిన టమాటాలు అమ్ముకున్నాడు. ఏం కొనుక్కున్నాడు? దానిలే గారు చెప్పేవాళ్ళు, ఏంటి పిల్లారా, ప్రార్థన ఒకసారి మద్రాసులో యవనస్తుడుగా ఉన్నప్పుడు, యవనస్తుడు అంటే చూడండి, ప్రార్థన అయిపోయిందంట, ఏకాంతంగా ప్రార్థన చేసుకొని మనసు వచ్చిందంట. దానిలే గారు తెలిసే ఎవరికైనా దానిలే గారు అక్కడ నోబుల్ కాలేజీలో చదువుకున్నాడు, డిగ్రీ. కాలేజ్ అయిన వెంటనే కోటానికి వెళ్ళాడు. కోటం అయిన వెంటనే బీచ్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బీచ్కి. ఎవరిని వెళ్ళారు? పడ్డ బీచ్కి వెళ్ళాడు. దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చారు కాక. ఈయన కూడా కోటం అయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడమ్మా? మన అర్ధరాత్రి కూడా వెళ్ళారు. నాకు తెలియదు ఏంటో నిద్రపోతామని తర్వాత చెప్పాడు. తర్వాత గోపి నీకు దానిలే గారు బీచ్కి వెళ్ళాడంట. బీచ్ దగ్గర ఆ బొస్సులో మోకరించాడంట. ఉపవాసం ఉన్నాడంట. 3 రోజుల తర్వాత ఇచ్చాడు. 2 రోజుల తర్వాత ఇచ్చాడంట. బొస్సుగా కాళ్ళతో నింపబడిపోయిందంట. ఏం చెప్పాడంటే, నిజమైన ప్రార్థన చేస్తే ఆ స్థలం ఎలా మారిందంటే 2 దున్నపోతులు కొట్టుకుంటే నేల ఎలా అయితే అలా అయిద్దని చెప్పాడు. అంటే ఎంతగా ఏడ్చాడో, ఎంతగా ప్రయాసపడ్డాడో, ఎంతగా ఆంగ్లాచాడో చూడండి పిల్లరా. ఊరికినే రాలేదు, ఎలా చెప్పండి కొట్టు, ఊరినే రాలేదు ఆంధ్రప్రదేశ్కి సువార్త. నోరు ఉపయోగించారు, చెయ్యి ఆడించారు, కాలు ఆడించారు, చెమట కాల్చారు, శక్తి కొలది ఆత్మల భారం కలిగి ప్రస్తువేదన పడ్డారు. అందుకే వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. అన్యాయస్తుడు కాదు. చెప్పండి, దేవుడు అన్యాయస్తుడు? దానియేలు గారితో ఉన్న దేవుడు, యేసయ్య గారితో ఉన్న దేవుడు, భక్సింగ్ గారితో ఉన్న దేవుడు, వారికి ఇచ్చిన దేహాలాగా దేవుడు కూడా నాకు దేహాలు ఇచ్చాడు. మనం దేహాలను ఉపయోగిస్తే దేవుడు మనకు ఆశీర్వాదిస్తాడా? ఇవ్వడా? మనకైతే మేలు చేస్తాడా? చేయడా? ఏంటి పిల్లరా, మన నోరు ఎలా ఉపయోగించాలి? దేనికి ఉపయోగించాలమ్మా మన నోరు? నిద్రపోయే ముందు, రోజు అందరూ నిద్రపోతారమ్మా, ఇంట్లో నిద్రపోతారు అందరూ. ఎంతమంది నిద్రపోతారు? నిద్రపోతారు అందరూ. ఏంటి, నిద్రపోయే ముందు కనీసం పాటను పాడుతారు. అందరూ ప్రార్థన చేసుకుని చెప్తాను. అంతేనా? నేనేం చెప్తాను? కనీసం మంచి కళ్ళన్నా మత్తే. ఏం కళ్ళన్నా వస్తే? మంచి కళ్ళన్నా వస్తే. ఎవరెవరు మీకు ఎందుకు వచ్చింది? మంచి కళ్ళన్నా వస్తే. ఏంటి, ఎంతమంది ట్రై చేస్తారు? ట్రై చేస్తారు ఎవరన్నా? మంచి కళ్ళు వస్తాయి అంటే పాట, లేకపోతే ఇట్లేదు. ఏదైనా లాభం ఉంటేనే. మనం దేవుడితో ధ్యానం మాత్రం మామూలుగా ప్రభా నువ్వు కార్యం చేస్తేనే చర్చలో సాక్షి చెప్పుకుంటాను అంటారు. ఏమంటారా? నువ్వు సాక్ష్యం చెప్తే ఇంకా మామూలు బేరం మాట. ఏంటే ఇదివరకంటే ఏదో అయ్యా కట్ట బియ్యం ఇస్తాము, ఏదో రొట్టెలు ఇస్తాము, కోడి గిట్లు ఇస్తాము, ఇట్లా అనేవాడు. బేరం. నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఏ రూపమైన దేవుడు ఇస్తాడు. కాకపోతే నువ్వు దేవుడు సేవ చేయాలి. ఎవరు పని చేయాలి? పౌలు గారు, ఏబు గారు తన జీవితాల్లో మనం చదువుకున్నాం. శరీరం మందు శ్రమను సహించారు. చెప్పండి, శరీరం మందు దేన్ని సహించారు? శ్రమను సహించారు. అందుకని సాతానికి భయం వేసింది. ఏమంటే పౌలు అంటే సాతానికి గొప్ప సేవ చేయగలిగారు. శరీరాన్ని ఎలా ఉపయోగించుకున్నారు? దేవుడు ఇచ్చాడే. నిజంగా చెబుతున్నాను, ఈ నోరు ఉపయోగించి మనం ప్రార్థన చేసినప్పుడు కళల్లో పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. వ్యర్థమైన కళలు రాలా మనకి. ఈ కంటి చూపులో పరిశుద్ధమైన చూపునిచ్చాడు మనకి. నేత్రాశ మీద దేవుడు జయమిచ్చాడు, శరీరాశుల మీద జయమిచ్చాడు, కోపం మీద జయమిచ్చాడు, స్వార్థం మీద జయమిచ్చాడు, శరీరాశుల మీద జయమిచ్చాడు, లోకాశుల మీద జయమిచ్చాడు. వర్షం ఆగాలంటే ఆగింది, కూటంలో ఆటంకాలు పోయి చచ్చిపోతాడు అనుకున్న వాళ్ళు హాస్పిటల్ నుంచి సజీవులుగా బయటకు వచ్చారు. మన పిల్లలకి స్వస్థత రావాలంటే వచ్చిందా రాలేదో? ఉపయోగిస్తున్నావా ఈ నోరుని? దేని కొరకు ఉపయోగిస్తున్నావు? దేవుని వాక్యంలో ఏముంది? నీతి సాధనాలుగా వాడాలంట. అదేనమ్మా, ఎలా వాడాలంట? నీతి సాధనాలుగా వాడారు యేసయ్య గారు, భక్సింగ్ గారు, దేవదాస్ సాయి గారు, భక్తులైన వారు అబ్రహ్మయ్య గారు. నిజంగా నీతిమంతులు ప్రయాస వ్యర్థం కానీ ఎప్పుడూ ఆ మనసు కలిగి ఉండాలంట. దేవుని వాక్యం ఇంకొక రిఫరెన్స్ అన్నారు కదా, చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 4:1. టైం దగ్గర పడింది. ఏంటి దేని మీద చెప్పండి.
క్రీస్తు శరీరం మందు ఏం పడ్డాడు? పౌలు గారు సేవకు ప్రారంభించేప్పుడు ఏం పడాలని సేవ ప్రారంభించాడు? శ్రమ పడాలని. శ్రమ వచ్చినప్పుడు ఏబు గారు ఏమనుకున్నాడు? అరే ఎన్నో మేలు పడుతున్నానే, సరే కష్టం వచ్చిందా, వస్తేలే దేవుని చూపిద్దాం అనుకున్నాడు. వచ్చింది వచ్చినట్టుగానే పడింది. ఘనత దేవుడు ఇచ్చాడు, మహిమ దేవుడు ఇచ్చాడు. ఏ యొక్క అవమానం వచ్చిందో దానికి రెట్టింపుగా దేవుడు కృపనే అనుగ్రహించాడు. భక్తులైన వారు శరీరం అందు శ్రమ వచ్చినప్పుడు మళ్ళా అయ్యా శ్రమ వచ్చిందయ్యా, ఎప్పుడు ఈ గండం పెట్టేస్తావో, ఎప్పుడు దాటేస్తావో, ఎప్పుడు నాయన ఉట్టి పడేస్తావో, ఈ భాష ఎప్పుడు విన్నారా నాకేనా? ఇలాంటి ప్రార్థన వచ్చింది, మీకు వచ్చింది ఏమన్నా ఏంటి? ఎప్పుడు పడేస్తావు? మన అక్కయ్య అయితే అయ్యా నేను సహించలేకపోతున్నానయ్యా, సహించలేపు, నా వల్ల కావట్లేదయ్యా, భరించలేకపోతున్నానయ్యా అని. ఏమనుకో ఏం చేస్తున్నంట? భరించలేదు. నాకెందుకు పెట్టావయ్యా ఇదంతా? మేలు పొందుకున్నావా? పొందుకోలేదా? మేలు పొందుకున్నావా? పొందుకున్నారా? పొందుకోలేదా? ఏంటి నాకేది మేలయ్యా? ఎప్పుడు చూసినా మనం అనుకుంటే మళ్ళా ఇంకో కారు ఇచ్చావు ప్రభా, మా కట్టుబోతారు ఎవరికి కారు లేదయ్యా అని ఇప్పుడు అడిగానంట. ఏంటి బ్రోవా, నాకు ఎప్పుడు 2 కాసులే ఉండేది, ఇప్పుడు ఇదే 6 కాసులే ఉంటాడు, మా చెట్టు చాలా మంది పుస్తకాలు వేసుకుంటారు అని అడిగారంట. మాట్లాడుకుంటారు. భక్తుడు చదువుతున్నాడు, వేరు అనిపించడానికి కీడు అనిపించడానికి అసలు నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళ పెళ్ళి, మా అబ్బాయి పెళ్ళో మా అమ్మాయి పెళ్ళో, తింటే తింటా లేకలేదు, పని అవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి? చెప్పండి. మనకి ఏదైనా పరిస్థితి వచ్చిందనుకో, పిల్లవాడికి జ్వరం తగ్గట్లేదు, నిర్ణయం చేసుకుంటారు ఇవాళ ఏదైనా సరే అసలు చదువుతున్న ఎందుకు తగ్గట్లేదు, ఇంకేదైనా ఉంటే సరి చేసుకుంటాం, ఎవరి కాలు పెట్టుకుంటాం, ఎవరు తిరిగిచ్చారు చెప్పంటాం, ఏం చేయాలా? ప్రేమైన దేవుని ఒక మాట చెబుతున్నాను జాగ్రత్త. ప్రార్థన చేసే ప్రతిసారి సమాధానపడి ప్రార్థన చేయమని దేవుడు చెప్తారు. నేను మనం ప్రార్థన చేస్తుంటే ఏదో హోటల్లో ఏదో పుట్టి చూపించాడు దేవుడు. ఏంటి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఏంటి మరి వాళ్ళేమో మనకు తెలిసిన వాళ్ళు. నేను ఇద్దరు హోటల్కి వెళ్తే వాళ్ళు గ్యాస్తో నీళ్ళు ఇస్తారు కదా సార్, ఈయన పలకలు తగిలేరు, కిషోర్ పెద్దల్ని, ప్రశాంత్ పెద్దలు లాంటి ప్రసాద్ గారిని చేసేవాడు. నేను డబ్బులు ఇవ్వకుండా ఈ మంచి తాగకూడదని తాగే ఉంటాను. ఈ నవ్వాటలు కాబట్టి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్కి నాకు నిమ్ముందానికి అక్కడికి ఏ టైమైనా అనొచ్చు, ఇక్కడ పొద్దున్నే సాయంత్రం వెళ్ళాలి అని ఆ ఉద్దేశంతో వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లతో పాటు నేను కూడా కార్డు తీసుకున్నాను. తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ ఏంటంటే ఇద్దరు తింటే ఒకరికే తీసుకుంటాను, ఆ కార్డు తీసుకుంటాను. దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయి. నేను 1-2 ఐటమ్స్ వచ్చేస్తే వాళ్ళు చాలా తక్కువ రేట్ ఇస్తాను. 400, 200, 300 ఇట్లా పడేసి బెదరు. ఎందుకయ్యా తక్కువ రేట్ వేస్తున్నారు? నేను న్యాయంగా దేవుడికి న్యాయం ఉండాలంటే మీరు తక్కువగా తిన్నది మీరు మాకు తెలుసుకోండి అని చెప్పేసి, అది కూడా తప్పని నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా వాక్యమే అని చెప్పేసి. ఎందుకంటే ఇదెందుకు చెబుతున్నానంటే మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు వచ్చి సాక్ష్యం చెప్పారు. వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, నాయకులు గారికి చెప్పాలి కదా, వాళ్ళు చెప్తాన్నారుగా. ఇంకెవరు? నా తల్లి గారు మీరు ఒక సాక్ష్యం చెప్పాలి. మీరు ఒకరు మొత్తం 4 మంది చెబుతారు. మీ సాక్ష్యం నేను కొద్దిగా చెబుతాను. నాగేశ్వర గారు అయితే 2 ఉంగరాలు చేశారు ఆయన. మొన్న దేవుడు ఇచ్చేయండి, తిరిగి ఇచ్చేయండి అని ఆయన తీసుకొచ్చేయండి అన్నాం కదా. ఓ చర్చిలో పడుకుంటే ఆయన వచ్చి స్వరం వినపడిందంట, నువ్వు ఇచ్చేసాయి అది మీకైనా వినపడిందా? నేను మామూలు వినపడిందా? బంగారు పేరు ఇచ్చేసి మీరు ఇచ్చేసారు, 2 ఉంగరాలు ఇచ్చేసారు. ఇలాంటి కొంచెం విని అన్నట్టుగా ఉండాలి, కరెక్ట్గా విని అన్నట్టుగా ఉండాలి. ఒక్కోసారి కొంచెం తలకెట్టి టైం ఎట్టుందో నాకు కనపడేలా చూడండి చాలు. సో అవి ఆవరించాలి, సరిపోతుంది అండి. మా అమ్మ అయితే మా పక్కన మా తాత వాళ్ళు ఉన్నారు, ఒక బ్రిడ్జి అవతల 15 ఇళ్ళు ఉన్నట్టుగా, వాళ్ళకి కోడి పెట్టించింది పెంచమని. ఏమిచ్చింది చెప్పండి? కోడి పెట్టానమ్మా, కోడి పెట్టు చెప్పిందా? సురేఖ చెప్పిందా? ఇస్తే కొద్ది రోజుల తర్వాత కట్టేదమ్మా అన్న. అదే ఏ రంజి గారు ఉన్నారు కదా, గజ్జలే రంజి గారు, నాగరాజు ఇంగిలిబాబులో గజ్జలే రంజి గారు,
అక్కయ్య పేరేంటమ్మా? ఆ పేరు సీతమ్మావేశమా? మంగమ్మ. మంగమ్మకి ఇచ్చి మా అమ్మకి ఇచ్చింది. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ పెట్ట ఏదమ్మా అంటే, లేదమ్మా పక్కన వాళ్ళు కలిసిపోయింది అన్న. పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ దేవుడిని అరగపోయినప్పటికీ, అమ్మా ఇవి అయితే మాయే కాదు మీది అన్నారు కాబట్టి మీకు తీసుకెళ్తే తీసుకెళ్ళండి. మా అమ్మీలు చూసేవాటికి ఆ కోడి పెట్ట నాది కాదు. నాకు అప్పుడు తెలియదు, స్టోరీ అని చెప్పింది మన బుధవారం పాత చూసింది. నాది కాదని అనుకోతుంటే పక్కన ఇద్దరు సహోదరులు ఉంది, అదేనో పర్లేదు ఇదే పోయిందో పోలేదు నిజంగా పోయింది, ఆ దగ్గర ఉందా ఉండలా. ఇక వాళ్ళు బాగా తట్టుకోలేక మా తెలియ తీసుకోమని కోడి పెట్ట తెచ్చేసావమ్మా, తెచ్చేసి కోడి పెట్ట తెచ్చేసింది, మా ఇంటికి తీసుకొచ్చింది. తర్వాత 2 రోజుల తర్వాత మా చేపల చెరువు చేపలన్నీ నీళ్ళ ఉండాల్సిన చచ్చిపోయి పైకి తెలియదు. మా అమ్మ చాలామంది చెప్పేసింది, వాళ్ళ కోడి పెట్ట తెచ్చుకున్నాం ఫెలోషిప్కి వెళ్ళేవాళ్ళుగా ఇలా ట్రైన్ బాగుంది. ఒక్క కోడికి ఎన్ని చేపలు చచ్చిపోయాయి చెరువు మొత్తం తెలియదు. ఎత్తలేక మా బాధ మామూలు బాధ, పడలేసుకెళ్తాం పడలేసుకుంటాం మాకు కట్టిన పడుతుంది. సంటమ్మా సంటక్క విన్నావమ్మా, కొంచెం కంట్రోల్ ఈ పాస్టర్ గారేమో టిఫిన్ చేయకుండా వద్దాము అంటేనేమో ఎప్పుడు వస్తుందో తెలియదు, టిఫిన్ చేసి వస్తేనేమో విందాం అనుకుంటున్నాం కానీ ఇబ్బంది అయిపోతుంది. మీ బాధ గోపి తప్ప ఎవరు అర్థం చేసుకోలేదు. ఈ మధ్యన దేవుడి గారు కూడా అర్థం చేసుకుంటారు. నాకు అర్థం కావట్లా మీ బాధ ఏంటి, అవునే కదా. ఎప్పుడైనా మనం నిర్వహిస్తున్నప్పుడు ఏంటా నాకే నిద్ర వస్తుంది, పాస్టర్ గారు బాధపడతారు అని మనసు వచ్చినప్పుడు వెంటనే చూడండి, పర్లేదులే నాకు తోడు ఎవరో ఉన్నారు అనుకుంటారు ఏంటి. అయితే ఈ మధ్యకాలంలో వాక్యం ద్వారా దేవుడు ఎవరికి తిరిగి ఇచ్చేయాలో వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి అని వాక్యాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లైన్ చేసుకోవాలని వాళ్ళిద్దరు చనిపోయారు పాపం. ఏల్పూరి రాముల ఆయన పేరు నారాయణ తెలుసా? ఏల్పూరి రాములు గారు మన అరుగుల మీద కూర్చున్న వాళ్ళం ఏంటి, ఆయన చనిపోయాడు, వాళ్ళ భార్య అందరూ చనిపోయారు. బాలకోట మీద చనిపోయింది పాపం. అయినా వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, గద్దెవారి పొలంలో పాప ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఎంత ఇచ్చామమ్మా? 1000 రూపాయలు 500 ఇచ్చింది. ఇప్పుడు కోడి పెట్ట 600 కానీ 1000 రూపాయలు దాకా ఉంది. అమ్మకి రేట్ తెలియక అది వచ్చింది. కావాలంటే ఒకసారి వెళ్తే ఉందా లేదండి 1000 రూపాయలు దాకా వెళ్ళి ఒకసారి అప్పుడు కాదు, ఇప్పుడు వడ్డీ వేసుకుంటే ఎంత వాళ్ళు బాగా మంచోళ్ళు కాబట్టి ఏం అడగట్లేదు ఏంటి. 500 ఏంటి. మా అక్క ఇక్కడే ఉండేది, కలవకొల్లు బాబురావు గారు నవరమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వస్తే ఇంకొక 2 సిస్టర్ వాళ్ళు పేరుగా తీసుకుంటున్నారంట. దమయంతి అత్త తెలుసమ్మా? దమయంతి గారు తెలుసు, సుబ్బారావు గారు ఏంటి తెలుసండి? గోపి గారు తెలుసా? ఆమె పిడకలు వేసుకుంటే వాళ్ళు తీసుకున్నారని కూడా తీసుకున్నారట ఏంటి. ఇచ్చిందమ్మా మీకు డబ్బులు ఇచ్చిందా? పిడకలకి డబ్బులు ఆమె తలకే ఊపింది, నాకు అర్థం కాకుండా. గోపి అంటున్నాడు రాత్రి ఇచ్చుకుంటే నాకు ఇచ్చేమనండి అన్నట్టుగా అంటారు. వాళ్ళు మనవడేగమ్మా తీసుకోవచ్చు, ఒక 200 నీవు పిడకలు పని ఏదో పెద్ద మన దేవుడి దగ్గర అడిగేవగా సరిపోతుంది ఏంటి. పిడకలు వీళ్ళ మామయ్యకి అర్థంకి తెలియకుండా గోపి తీసేసి నూనె దొంగతనం తీసేదాన్ని. ఏం దొంగతనం తీసేది? మంచి నూనె అంటారు తెలుసుకయ్యా జాషోద గారు. ఏమన్నా నూనెనా ఏంటి? చెప్పగా చెప్పినా చెప్తారండి. ఇప్పుడు రాజేశ్వర గారు వీళ్ళు ఉన్నారు, సాక్ష్యాలు చెబుతారు. ఇప్పుడు అమ్మ కూడా నేను కొనుక్കൂటి చెబుతారు, కథమైన అమ్మ చెప్పింది, కొన్ని అమ్మ చెప్పింది మాట. ఎందుకంటే మనం సరి చేసుకుంటాం వల్ల మనకు లేదు. ఈ దేహంలో ఉండగానే బైబిల్లో ఉండింది, అతిక్రమకు పరిహారం పొందినవాడు, పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషించబడినవాడు. ఇలాంటి చెప్పినప్పుడు మీ మనస్సాక్షి దేవుడు గుర్చేసినప్పుడు నువ్వేమన్నానంటే దేవుడు ప్రేమ వాడు, ఏదో రకంగా మనల్ని క్షమిస్తాడులే, మనం ఏమిస్తామని అనుకోవాలి. ఇక్కడ సలామని అవుతారు, ఏదడితే దేవుడు ఇస్తారు, అక్కడ ఆడు పట్టేసుకుంటారు. ఎక్కడ వాడు పడుతుంది, అక్కడ జక్కయ్య తిరిగి ఇచ్చేసాడా ఇవ్వలేదా ఏంటి? తిరిగి ఇచ్చేసాడా ఇవ్వలేదండి? ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుడు పెట్టారా? దేవుడు బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో మనం అలాంటి విషయాల్లో మనం వేలికరంగా
ఉండాలి. అన్యాయంగా ఎవరి దగ్గర మనకి తీసుకోకూడదు. మన డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు. మన డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇచ్చిన సొమ్ము మన బిడ్డలు మనం తినకూడదు. వాక్యం చెబుతుంది, బైబిల్ చెబుతుంది. నేను చెప్పట్లా ఏంటి, మీరు చర్చికి మానేస్తారంటే మానేసాను, నేనే బాధపడను ఏంటి. ఈ రోజు నేను చెప్పలేదు అనుకో, రేపు నరకానికి వెళ్ళినప్పుడు నాకు ఆ రోజు నాకు చెప్పలేదయ్యా అందుకని నేను అక్కడికి వెళ్ళాను నన్ను అడుగుతాను. నాకు ఎందుకు వచ్చింది? నాకు పరలోకం కావాలి ఏంటి. నేను ఎలాంటి మైండ్తో సేవ చేస్తున్నానంటే, ఎగిరి తన్నినా సరే నా ఇంట్లో వాళ్ళు పేరు చెప్పను, అయినా సరే పాప రాకుండా బతుకుతున్నాను. మీరు తింటున్నారమ్మా, ఎందుకంటే పరలోకం బాగొట్టుకోకూడదు. ఏం బాగొట్టుకోకూడదని సెలబ్రేట్. మన కష్టాలు దేవుడు ఒకరు తీరుస్తాడు ఏంటి. పేర్లు చెప్పైనా సంఘానికి వెళ్ళిదా ఏంటి అమ్మ అనంతక్క ఏంటి. పాపం చాలా ధీరుడు చలపతి గారు. ఎప్పుడు నోరు తెరిస్తే ఇలా కొట్టారయ్యా ఇలా అన్నారయ్యా ఏంటి అని పాపం ఏమి అవునా కదా. మన చర్చిలో ఉన్న వాళ్ళు జెన్సిమ్స్లో నేను సాక్షి చెప్తాను, బాగా తగ్గించుకుంటాను. బాగా ఒక అతను టవర్ ఎక్కేసాడు చచ్చిపోదాం, నాతో పాటు ఒక అతను తీసుకెళ్తానంటాడు. ఎంత టవర్ ఎక్కాలని 2 సార్లు ఎక్కాల అని చెప్పాడు. అన్నం తిరిగి పల్లెలు ఏమ్మ తీవ అంటే అనిద్ది. నాకు కూడా అనిపించింది ఎందుకా అని, పిల్లలను చూసి బతుకుతున్నాను అని చెప్పాడు. ఇక అప్పటి నుంచి టవర్ ఎక్క మానేశాడు. నేనేనా భార్యతో బాధలు పడేది సీనా, నేను ఎవరు చెప్పను, నేను ఎవరు చెప్పను ఏంటి. ఇక అప్పటి నుంచి టవర్ ఎక్కడం మానేశాడు. ఇక ఏంటి టవర్ ఎక్కింది సీనాని, ఇక వేరే వాళ్ళు. కానీ విషయం ఏంటంటే, నా పక్కన వచ్చిన వాళ్ళు దేవుడు ఇప్పుకొని ఒక్కోసారి బహుబలంగా వాడుకుంటాడు. నాకు చాలా సంతోషం. ఎవరిని వాడుకుంటున్నాడు దేవుడు ఏంటి. దేవుడు పౌరశీలను వాడుకున్నట్టుగా ఏంటి అందరినీ అంతటా దేవుడు వాడుకొని కాక. ఆమేన్. చివరికి వాక్యం ఏం చెబుతుందంటే, మనమంట శ్రమపడే ఆయుధం తెచ్చుకోవాలి. శ్రమలు వస్తాయా రానిదే అనుకోవాలి. ఈ శరీరానికి శ్రమ పడాలి. నైట్ అంతా ప్రార్థన చేయాలి, నైట్ అంతా నోరాడించాలి, ఏంటి మోకరించాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుడి పని చేయాలి. నిజంగా ఈ ప్రయాస నీకు అర్థం కాదు, దేవుడికి మేలు చేస్తాడు. అట్లా కాకుండా సెల్ ఫోన్ చూడటాకో, ఆటో తోలుకుంటాకో, కారు తోలుకుంటాకో ఏంటి శుభ్రంగా బండి ఎక్కుతాడు కుర్రోడు, మంచి ఇంట్లో మంచి సోఫాలు కూర్చుంటాడు, బండి మీద కూర్చున్నప్పుడు కూడా అటు జరుగుతాయి. అంటే ఆ పని చేస్తున్నారా, ఈ పని చేస్తున్నారా అంటాడు. రేపు ఫోన్ చేస్తే అయ్యా తర్వాత చేయండి అంటాడు. వందనాలు కూడా చెప్పడు, తర్వాత చేయండి అంటాడు. నేనేదో కాదు, నాకు డౌట్ వచ్చింది, కార్పొరేటర్ చేశానా కమిషనర్ చేశానా డౌట్ వచ్చింది. సరే ఎట్లా కూడా కంట్రోల్ చేసుకొని వందనాలయ్యా అంట. నాకే వందనాలు చెప్పడం తక్కువ వస్తా, వందనాలయ్యా అంట. వందనాలు ఏంటయ్యా అంటే మళ్ళీ తర్వాత సరే నేను చేస్తూ ఉంటాను ఏంటి. ఏమ్మా ఆశ ఎంత చేసిన ఉపయోగం ఉందంటే, దేవుడి కోసం పనిచేసింది ఉపయోగపడింది. ఎవరి కోసం పనిచేసింది ఉపయోగపడింది? రాసాన్ని ప్రతి బుధవారం శనివారం వచ్చి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు అనుకో, దేవుడు రాజున్నాడు అంటాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్న వాళ్ళు ఎక్కడుంటారని చెప్పిన అబ్రహ్మయ్య గారు, పరలోకంలో కూడా ఉంటారు పిల్లారా. నిద్ర మానుకోవాలి దేవుడి కొరకు, చెమట కాచాలి దేవుడి కొరకు, నోరాడించాలి, సుఖాన్ని విడిచిపెట్టాలి, త్యాగం చేయాలి, శ్రమను ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. శరీరం మందు శ్రమను సహించుకునే వరాన్ని వ్యాపారాన్ని దేవుడు మనకిచ్చును గాక. చెప్పండి అంత నువ్వు తెలిసి ఆమె ప్రాసెస్ అంతా ఆమె మంచోళ్ళు మీరు ఎదురులేదు, ఎంత తెలుగలవాడు. శరీరం మందు శ్రమను సహించుకుని వ్యాపారం దేవుడు ఇచ్చును గాక. శరీరాన్ని ఆయుధంగా దేవుడు చేయను గాక. చేతుల్ని దేవుడు గీత సాధనాలుగా చేయను గాక. ఈ నోరు దేవుడికి ఆయుధంగా మారును గాక. ఈ నోరు ఉపయోగించినప్పుడు కార్యం జరిగిందా జరగలేదా? ఎంతమంది జీవితంలో జరిగిందా జరగలేదా? నేటికి కూడా దేవుడు మనకు కలిగిస్తాడు. ఏంటి పిల్లరా, రాత్రి అంతా కూర్చున్నప్పుడు చేయలేదా దేవుడు? నేను 2 1 గంటకి కూర్చున్నా, మా నాన్నకి ఇబ్బంది అయినప్పుడు తెల్లవారి 6 ప్రశాంత్ ఫోన్ చేసి బాగానే ఉన్నాయని చెప్పాడు. మొన్న మన వాళ్ళకి ఇద్దరికి చిన్నపాటి గారు తమ్ముడు గారు, ఏం పేరు ఆయన పేరు, సీని పేరు, ఆయన కోసం ఈ వారం అంతా ప్రార్థన చేశాం. సలుమి సృష్టి కోసం ప్రార్థన చేశాం. మన తాడేపల్లి నాని తమ్ముడి కోసం చేశాం, కొంతమంది కోసం చేశాం, ప్రార్థన చేశాం. నిజంగా వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే బాగానే ఉన్నాడు అని చెప్తారు. ఎందుకనంటే సిచ్యువేషన్ చూస్తే అసలు ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరుగుతామని చూసిన కనబడదు.
ఎట్లా కాదు, మనం కనుక తెగించిపోతే సైతాను వాడు జురిపిస్తున్నాడు. మన దగ్గర ఉన్న వాళ్ళని ఎవరిని సైతాన్ని పట్టడానికి వీల్లేదు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేసామంటే, ఇక చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరికి ఇక బైపాస్ సర్జరీ జరగడానికి వీల్లేదని ప్రార్థన చేస్తాం. ఇక హాస్పిటల్కి వెళ్ళకూడదని చెప్తాం. ఏంటి, హాస్పిటల్కి వెళ్ళకుండా ఆరోగ్యం ఏం చేయాలి మనం చెప్పండి? నచ్చిందల్లా కొనుక్కొని నచ్చిన చాటుకి వెళ్ళి నచ్చిందల్లా తిట్టవేయక, అంతేనండి. ఏంటి, మీకేదన్నా కావాలనుకుంటే ఈ ఫోన్లో చెక్ చేసుకోండి, విజయవాడ బెస్ట్ బిర్యానీస్ అని చెప్పండి, వచ్చేస్తుంది. ఏంటి, బెస్ట్ బఫెట్ అని చెప్పండి, అంటే అన్ని రకాల కూరలు అన్నీ కలిసి 600 నుంచి 1000 రూపాయలు వచ్చేస్తారు. ఏంటి, ఇక్కడ మన వాళ్ళు చెప్పాను, మన వాళ్ళు చిన్నపిల్లలు రాసిపడుతుంటే ఇక్కడే ఉంటాయా, పీవీపీ ఎదురుగా ఉంటుంది, కాకినాడ సంబంధించిన వాళ్ళు ఒకటి ఉంటుంది. ఇక రాయుడు అని ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టి చెప్పాలి, వెళ్ళిపోతుంది. ఏంటి, పైన మండి ఉంటుంది, కింద ఉంటుంది, 500 కట్టేసార్లు మీకు ఎన్ని రకాలైన పడతాయి, తిన్నంత ఇక ఓపుకున్నంత కూడా తిని వచ్చేయచ్చు అని చెప్పాము. ఏంటి, టైగర్ ఇలాంటి మంచి మంచి విషయాలు పెట్టి నోట్ చేసుకోవాలంటే విషయాలండి. ఏంటి, అవునా కదండి. ఆరోగ్యం ఏం చేయాలండి మనం? అయ్యా ముస్తాబాద్ వెళ్దామయ్యా అంటే గట్టి కనపడకుండా వెళ్ళిపోవాలి. ఏంటి, అయ్యా ఇవాళ ఆదివారం సాయంత్రం పని ఉంది అయ్యా, అయ్యా మరి కొంచెం ఏంటో నొప్పులుగా ఉన్నాయి. ఏ నొప్పులుగా ఉన్నాయి? పాపం హాస్పిటల్కి వెళ్తే ఎంత భయవేస్తున్నాడు అంత. ఏంటి, బైపాస్ సర్జరీ అంటే నరం చేస్తారమ్మా అక్కయ్య శ్రీరాజపురం దేనికి చేస్తారు? బైపాస్ సర్జరీ అంటే ఎట్లా చేస్తారు తెలిసేస్తారమ్మా? తెలుసమ్మా హేమత్ తెలుసా? బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు? మొత్తం ఓపినా నేనే చిన్న గొడ్లోడు తీసుకొని తగ్గపోతే పడతారంట. ఇక్కడి నుంచి ఇక్కడ ఇది ఇది పెట్టుకుంటు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గొడ్లతో ఇట్లా కొట్టి మొత్తం లైన్ చేసి అప్పుడు చేస్తారు. అసలు బాధ వేస్తుంది బాధ చూస్తాం. ఎప్పుడు హాస్పిటల్ కూడా వెళ్ళలేదంటే అన్నయ్య నాకులాగా. ఏంటి, అమ్మో ఎంత బాధపడతారా. మనం ఏం చేయాలి? రోజు పెట్టిన ప్రార్థన అంటే టైం లేదని చెప్పాలి. ఏంటి, ఈరోజు చుట్టాలు వచ్చారంటే చెప్పాలా? ఏంటి, ఎవరి కాళ్ళే మన కోసం వదిలేసి ప్రార్థన చేయకపోతే ఏమైపోతాం? ఏమండి, గూగుల్ మీట్లో ప్రార్థనప్పుడు కలము, ఉపాస ప్రార్థనప్పుడు కలము, తులసి ప్రార్థనప్పుడు కలము, దేవుడు పని చేసేప్పుడు కలము, పనికిరాని పనులు చేసుకుంటారు. ఏసన్న గారు నెలకి 20 రోజులు ఆన్లైన్ పేర్లు అంటే ఎంత కష్టపడ్డా అంటారు. కష్టపడ్డాడు. ఇప్పుడు ఉపయోగపడుతున్నాడా లేదా? సాక్ష్యం ఎంతమందికి ఉపయోగపడుతుంది? మన పిల్లలకు కూడా నేర్పాలి. పిల్లరా, ఇదిగో దేవుడి పని చేయాలి. ఏం చేయాలి? దేవుడి పని తర్వాత ఏ పనైనా, దేవుడి తర్వాత ఏదైనా బతుకున్నామంటే దేవుడి దయ. అంతే. ఎవరి దయ చెప్పండి? ప్రార్థన చేస్తాను. బతుకున్నామంటే చెయ్యి ఆడుతున్నట్టు ఎవరి దయ? ఏం చేయాలి? చెయ్యా ఏంటి, చేపలు రుద్దాలా? చేపలు రుద్దాలా అంటే ఏం చేయదు. ఇప్పుడు రుద్దటం పోయింది గోపి, వాళ్ళకి ఇంతే చేసి ఇచ్చేస్తారు. ఇంతవరకు రాయి ఉండేది, ఇంటికి 10 ఒక్కరు చేప రుద్దటాకో పట్టుకుంటాకో రాయి పెట్టింది. ఏంటి, అవునా కదా. ఇప్పుడు అది కూడా పోయింది, ఇచ్చేస్తున్నారు. బాబు కృష్ణానది దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ కూడా పోసేస్తున్నారు. ఎప్పుడు వెళ్ళారా? లేదు. ఏంటమ్మా, దేన్ని ఉపయోగించాలమ్మా? చేపలు రుద్దటానికి ఉపయోగించాలి. ఏంటి, పొద్దున్న లేస్తాం, టిఫిన్ తింటాం, మధ్యాహ్నం ఏమన్నా ఏం కావాలి ఇవాళ? ఇవాళ పిల్లలు ఇంటికాడే ఉన్నారుగా, ఇవాళ పండుగ వచ్చిందిగా, ఇవాళ ఆదివారంగా, ఏం కావాలి ఇంకా? మరి అచ్చే దాన్ని నంచుకోటి ఇంకోటి చేద్దాం, సరి చేసుకోండి. ఏంటి, మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం మళ్ళీ కడుక్కుంటాం. ఏంటి, ఆదివారం వస్తే దేవుడు పని చేయాలి. మనం ఆదివారం వస్తే దేవుడి కొరకు బ్రతకాలి. క్రీస్తు నందు గొప్ప ఆయుధం ఏంటంటే యేసు ప్రభువు వారు శ్రమ పడ్డాడు. ఎప్పుడు నిద్రపోయేవాడో, ఎప్పుడు తిన్నాడో, ఎప్పుడు మెరుగుకున్నాడో తెలియదు. ఇవన్నీ ఎందుకు చెబుతానంటే నేను గొప్పవాడిని మీరు గొప్పవాళ్ళని కాదు. మనం వింటా ఉంటే ఒక రోజున అలా మారుతాం. మనకు కూడా చేయాలని మనసు వచ్చింది. దేవుడు మనల్ని వాడుకొని కాక. ఏంటి, లాభం లేకుండా పని చేస్తారా? వ్యవసాయం చేస్తారా? కలిసి రాకపోతే మరి ఏది కలిసి రాకుండా మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు? ఏ మీటింగ్ అది?
ఏ మీటింగు? ఇక కూర్చుంటారు, ఇక చెత్తారం అంతా మాట్లాడుకుంటారు. ఏంటి నలుగురు కూర్చున్నప్పుడు ప్రార్థన చేయండి, పాటలు పాడుకోండి, ఫోన్ ఉందా మీకు, సాక్ష్యం చెప్పండి. అయ్యగారమ్మా ఇవాళ మరి ఏమైందో కానమ్మా ఇలా చెప్పాడమ్మా చెప్పండి ఇవాళ. ఏంటి దేవుడు పని చేస్తేనే మనకు ఆశీర్వాదం. ఎవరు పని చేస్తే ఆశీర్వాదం? ఈ చేతులు వేస్ట్గా అయ్యగారు చెప్పేవాళ్ళు ఎప్పుడు చచ్చిపోవడం ఎలాగైనా చచ్చిపోవడం ఎలాగైనా చచ్చిపోతాం, కానీ బతుకుండగా దేవుడు పని చేయాలి. మరణం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వచ్చింది. మరణం ఎలా వచ్చిందంటే వయసు అయిపోతే చచ్చిపోతాం లేదా. చాలామంది వయసు అయిపోయి ఏమంటారంటే ఇంకా చాలా వయసు అయిపోయింది, చేయాలి, ఎన్ని చేసింది, కష్టపడింది, ఇప్పుడు మంచం మీద తీసుకుంటాను, దేవుడు చేసుకుంటే బాగుండేది అంటారా? ఉంచితే బాగుంటుంది అంటారా? చెప్పండి, మాట్లాడండి. ఎవరు తొందరగా చేసుకుంటే ఎప్పుడైనా విన్నారా మాటలు? నేను ఎక్కడైనా వినలేదు. ఎవరు ఇలా మర్చిపోతున్నారన్నా? విన్నారా వినలేదా? విన్నారా? ఏమంటావు? తొందరగా తీసేసుకుంటే ఏంటి వయసు అయిపోయి చచ్చిపోతుంది, జబ్బు చేసినా చచ్చిపోతుంది, యాక్సిడెంట్ అయినా. జాన్జీ పేటన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. నరమాంస పక్షుల దగ్గరికి సువార్తకు పంపిస్తాడు జనాన్ని. వెళ్ళినట్టు శుభ్రంగా చెకోడీలు తినట్టునేతాడు. బాగా ఇంక పెద్ద వయసు వచ్చింది. పెద్ద వయసు వస్తే మళ్ళా ఆదివారం మళ్ళీ వాకింగ్ చెప్తాడు. వాళ్ళ ఒక్కలన్నా మార్చి వాళ్ళతో మారింది అంటే ఈసారి ఎవరన్నా వెళ్తారా అంటే అయ్యా 3 నెలల క్రితంలోనే చంపేశారు, 6 నెలల క్రితంలో చంపేశారు, సంవత్సరాల క్రితంలోనే చంపేశారు అయ్యా అంటే యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం కూడా వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాలి. మనం వెళ్దామంటే వీళ్ళు ఎవరు ముందుకు రాకపోతే ఆ ఆదివారం సాయంత్రం నేను బయలుదేరుతానని చెప్పి బయలుదేరు సంఘస్థులు అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి లబో నిలిచేస్తూ ఉంటారు. ఏంటంటే అయ్యా ఇలాంటి సాగులు మాకు దొరకడయ్యా, మీరు చచ్చిపోతే మాకు ఎవరు వాక్యం చెబుతారయ్యా, అయ్యా మీరు మాత్రం వెళ్ళొద్దయ్యా, మేము వెళ్ళటానికి కూడా ధైర్యశాలను, ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావట్లా, వాళ్ళు మనుషులే కానీ మనుషులు చెప్పుకొని తింటున్నారు, వాళ్ళ భాష మనకు రాదు, వాళ్ళ మనసు ఏంటో మనకు తెలియదు అని చెప్తే ఈయన చక్కగా పర్లేదు నేను వెళ్తానంటే అసలు ఎంత బతురాడినా అక్కడ ఇంకా గట్టిగా అందరూ కాళ్ళ పట్టుకుని ఏడుతూ ఉంటే సరే అని చెప్పి అందరిని సమాధానించి కూర్చోబెట్టి వాళ్ళందరికీ చెప్తారు, అయ్యా నేను అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాను, మీ దృష్టిలో వెళ్ళకపోయినా నేను చచ్చిపోతాను, ఒక మాట చెప్పనా అన్నాడు. ఏంటంటే నేను ఇక్కడ ఉంటాను, ఒక రోజు చచ్చిపోతాను, నన్ను భూమిలో పెడతాను, ఇదిగో ఈ శరీరాన్ని, ఈ మాంసాన్ని ఈ శరీరాన్ని పురుగులు తింటాయి. ఏంటంటే పురుగులు తింటాయి, కానీ నా దేవుడి కొరకెత్తే దేవుడి చిత్తమై అసాక్షి అయితే నా దేవుడి కృపను బట్టి మనుషులు తింటారు నా దేహాన్ని. ఇది దేవుడిచ్చిన దేహం, ఇది దేవుడిచ్చిన మాంసం, ఇది పురుగులు తింటాం మేలా మనుషులు తింటాం మేలా అని అంటాడంట. బారు గడ్డ ఉండేది, బారు గుట్టుండేది, బహు ప్రార్థనా పరుడు, ఆత్మ కోసం ఎప్పుడు చూసి ఏడ్చేవాడు, ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఆ టైంలో ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా ఇక వెళ్ళారు. ఈయన ఎవరి మాట వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే మనిషి అతను చూశారు, ఈయన పెద్దోళ్ళ ఉన్నాడు, పెద్ద మనిషి విచిత్రంగా ఉన్నాడు అని చూశారు జనాలు అందరూ. చూసి తిందామనుకున్నారు. ఈయన ప్రభా నాయన నాకు ఈ భాగ్యం ఇచ్చావా, శుద్ధులు నాయన, ఈ దేహం పురుగులు తినే కన్నా మనుషులు తింటున్నారయ్యా, వందనాలయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఎందుకనో అందరూ వచ్చారంట, చుట్టూరు చేరారంట, విచిత్రమైన కేకలు, విచిత్రమైన నాట్యం చేశారంట, అరిసి కాసేపు ఈయన ఎవరు ముట్టుకుంటారంటే ఎవరు ముట్టుకోక వెళ్ళిపోయారు. ఏమైపోయిందంటే చేయడబడిపోయింది, ఏదో పడిపోయింది, వెళ్ళిపోయింది. అట్లా కొద్ది రోజులు గడిచినాయంట. వాళ్ళకి అక్కడ ఉన్న సరస్సు ఏదో ఉంటే అది ఎండిపోయిందంట, నీళ్ళు లేక అలానే పోతారు. ఈయన ఏదో ఆకులో చెట్టు ఏంటంటే ఈయన బతుకుతాడు. ఏంటి ఒకసారి కూర్చున్న ప్రార్థన చేసుకుంటున్నాడు, ఈయనకి తాగడానికి నీళ్ళు, ఆవిడ తాగడానికి నీళ్ళు లేవు. జాన్జీ పేటనన్నీ బుక్ స్టాల్లో ఉంటుంది, చదవడం. నేను మార్మోసుకొని కొత్తలో చదివాను. ఒక ఈయన ఏం చేశాడు, నీళ్ళ కోసం తవ్వాడంట, కర్రలు అవి తీసుకొని ఆడుతూ పెద్ద బావి తాగించాడు. దాంట్లోకి నీళ్ళు ఊరి ఆ నీళ్ళు ఆకుతో పట్టుకుని తాగుతా ఉన్నాడు. జనాలందరూ చూశారు, అసలు నేలలోంచి నీళ్ళు ఎలా వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళకి ఆశ్చర్యం వేసి ఈయన ఏదో దేవుడేమో అనుకోండి వాళ్ళందరూ వచ్చి నీళ్లు తాగి, వాళ్ళ వేటకి వెళ్ళి నీళ్ళు తాగి
ఇది దేవుడు అనుకోని వీళ్ళకి అందరూ సాష్టాంగ పట్టం తెచ్చుకున్నారు. మెల్లమెల్లగా భాష తెచ్చుకున్నారు. మెల్లమెల్లగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సువార్త చేశాడు. ఆయన చచ్చిపోయే టయానికి జాంజీపేట చదవండి, విశ్వాసులు కాదు అరణ్యం అడుగులో నరమాంస భక్షకుల్లో 2,000 మంది సేవకులు తయారు. ఎన్ని వేల మంది? బైబిల్లో ఉంటుంది, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. మీకు డ్రగ్స్ తెలుసా? డ్రగ్స్ అంట తెలుసా? మీకు డ్రగ్స్ తెలుసా? డ్రగ్స్ ఖైనీ కొనేదే గుట్క కలిసి మధ్య ఆకులు గంజాయి ఏంటి ఇండస్ట్రీ చేసుకుంటారు. ఇలాంటివన్నీ చేస్తారా? ఈ స్మోకింగ్ అంటేనంట సెల్ ఫోన్ అంట, సైలెంట్ స్మోకింగ్. ఈ సెల్ ఫోన్ ఈ షార్ట్ చూసి మీరు చేస్తున్న వాళ్ళు మానలేరంట, అంత డేంజర్ అంట. మీరు ఫోన్లో చూస్తే సైంటిఫిక్ తెలిసింది. ఒక అతను చెప్పాడు దీని గురించి. తర్వాత డ్రగ్స్ ఎంత ప్రమాదమో లేజినెస్ కూడా అంత ప్రమాదం. లేజినెస్ చెప్పండి ఆ మాట అంటే మీనింగ్ ఏంటమ్మా? హర్షిత చెప్పమ్మా. నీకు నీరసమా ఏంటి? లేజినెస్ అని చెప్పండి ఇంగ్లీష్లో. ఏదో చెప్పండి, ఏదో చెప్పేసి ఉన్నాగా కావాలి. మన ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. లేజినెస్ అని చెప్పండి. డ్రగ్స్ తీసుకునేవాడు ఎంత ప్రమాదమో లేజినెస్ వాడు కూడా అంత ప్రమాదం అంట. ఇక జీవోత్సవంలో పడిపోయినట్టే. ఇక ఏంటి దీనికి దినం అనేది నేను 4 తర్వాత పడుకున్నాను. దీనికి సిస్టర్ గారు ఏంటి ఫెలోషిప్లో అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే మన సంటే సిస్టర్ బాగున్నారమ్మా. ఏంటి ఏమన్నా వాళ్ళు అంటే వాళ్ళు అక్క ఏమన్నదంటే 4 తరాలు పడుకుంటే పేడకలు వస్తాయి. ఎక్కువసేపు పడుకున్నా ఒళ్ళెప్పుడు తప్ప ఏముండవు అని ఏం చెప్పినట్ట. ఎక్కువసేపు పడుకుంటే ఒళ్ళెప్పుడు వస్తాయా ఏమన్నా తెలుసా? ఎక్కువసేపు పడుకుంటే ఒళ్ళెప్పుడు వస్తాయి. నానితో చెప్పాను నువ్వు బతికిచ్చావు, లేకపోతే నాకు ఏదో కోపం వచ్చి చెప్తాడు అనుకో. ఎక్కువసేపు పడుకుంటే ఒళ్ళెప్పుడు వస్తాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కువసేపు పడుకుంటే ఏంటి లాగి తన్నారంట. దేన్ని చెప్పండి? దుప్పటి. దేన్ని చెప్పాలి? ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము పులుగుబాటు, ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటాం, ఇంకొంచెం. నేను చెప్పిన మాటలో బైబిల్ చెప్పిన మాట. ఎవరు చెప్పారు? బైబిల్ ఎవరు చెప్పారు? ఏ గ్రంథంలో ఉంటుంది? సొలొమోను గారు ఏ గ్రంథంలో చెప్పాడు? ఇంకొంచెం నిద్రపోదాం, ఇంకొంచెం నిద్రపోదాం. రాత్రి అవుతుందిగా 11 లోపు ఇవాళ అయిపోతుంది. డౌట్ లేదు మీకు. 8:30 మీ విశ్వాసం ఫలించదు వాళ్ళు. ఏంటి ఇక 12:30 వేసేయటం మళ్ళా ఇక దిగు. ఎందుకు జీవోత్సవాల్లా చేయాలి సాతంగా. ఏంటి పిల్లరా? ఈ శరీరంతో దేవుడు రాజ్యాన్ని కట్టే కృపను దేవుడు మనకు ఇచ్చింది కాక, ఈ దేహంతో పరిశుద్ధమైన రాజ్యాన్ని సేవకులు సిద్ధపరిచే కృపను దేవుడు ఇచ్చింది కాక. ఏసన్ గారితో ఉన్న దేవుడు, భక్సింగ్ గారితో ఉన్న దేవుడు, దేవదాసాయి గారితో ఉన్న దేవుడు, దానివే గారితో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. 3 మాసాలు అమోఘంగా ఉండే కృపను దేవుడు ఇచ్చింది కాక. 3 మాసం అంటే ఏదండి చెప్పండి? మాసం అంటే ఏది? ఈ దేహాన్ని దేవుడి రాజ్యాన్ని కట్టి అనేకులు ఉపయోగపడే వ్యక్తులుగా దేవుడు మనం చేయరుగాక. అందరూ ఒకసారి చేతులకి తామే చెప్పండి. దేవుడు నన్ను వాడుకొని కాక, ఈ చేతులు దేవుడి కొరకు అరిగిపోవాలి, ఈ పాదాలు దేవుడి కొరకు అరిగిపోవాలి, ఈ చేతులు దేవుడి కొరకు అరిగిపోవాలి, ఈ కళ్ళు దేవుడి కొరకు కాయలు కాయాలి, ఈ నోరు దేవుడి కొరకు అంగలార్చాలి. బలో యేసుక్రీస్తు మహారాజుకే. నిద్రపోయింది చాలు. ఎన్ని గిడ్లు తిన్నావో, ఎన్ని బజ్జీలు తిన్నావో, ఎన్ని కేజీలు మాంసం తిన్నావో, సగటుకి మనిషి సంవత్సరానికి వచ్చి చూస్తే 25 కేజీలు తిన్నాడంట. హైదరాబాద్లో ఉన్నవాడు, ఇండియా మొత్తంలో చూసుకుంటే. మన విజయవాడ దాన్ని దాటలేకపోయింది. సాయిబాబా హైదరాబాద్లో మాంసం తిన్నాడు సాయి. ఏంటి ఎన్నిసార్లు తిన్నాము? చాలు తిన్నాము. చేయాల్సిన పని ఉంది. మనం చేయాల్సిన పని ఉందా లేదంటే? ఈ దేహాన్ని దేవుడికి మహిమాత్మే వాడుకొని కాక. నా చిన్నప్పుడు అయ్యగారు వాక్యం చెప్పారు. దాంట్లో ఆ ప్రసంగాల బుక్లో ఉండింది. ఒక అతను ఇనుప సామాన్లు కులిపిన అతను 2 ఇనుప మొక్కలు తీసుకున్నాడు. తెలిసారు కూర్చోరి ఇనుప మొక్కల ఆ బొట్టలు వేసుకుని వెళ్తాంటే ఆ బొట్టకి ఇది రంధ్రం ఉందంట. వాటి దాంట్లో లేకుండా పక్కన అందంట, అయ్యా ఈయన మనల్ని కొన్నాడు, నువ్వు జారిపోవద్దు, పడిపోవద్దు, ఆయనకి లోబడతాం అంటే, లేదు నాకు అవకాశం వచ్చింది, ఇక్కడ జారిపోయే అవకాశం వచ్చిందని రోడ్డు పక్కన పడిపోయినా. అది ఎండకెళ్ళింది, వర్షానికి తడుస్తుంది, అందరు తొక్కుతున్నారు.
వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఒక రోజున వీళ్ళ ఫ్రెండ్ అయిన ఇనపొక్క ఎదురైందంట. ఎవరి ఫ్రెండు? ఇంకో ఇనపొక్క కొన్నాళ్ళకి ఆయన తీసుకెళ్ళిపోయి శుభ్రంగా ఒక కంసాలకి ఇచ్చి మంచి రూపం చేసి కక్కులు బట్టి మంచి పిలువులు తొడిగి తలతల్లాడుతూ ఉండి గొడవలుగా మారి వెళ్తుందంట కోత వేయడానికి. రోజు ఆ ఇనపొక్క ఆ కొన్న వాళ్ళకి ఉపయోగపడుతుందంట, కోత వేయడానికి డబ్బులు ఇస్తుందంట. సంతోషపడుతున్నాడు, ఈ గొడవలు బాగా అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది, నేను అందరూ ముందు వెళ్ళి కోచేస్తున్నాను అని సంతోషపడతాను. ఓ రోజున పెంచుతున్న ఈ గొడవలు వెళ్తా ఉంటే ఈ మట్టిలో పడిపోయిన ఇనపొక్క చూసి హలో బ్రదర్ అనిపించిందంట. హలో అంటే హలో అనుకున్నారంట ఇద్దరు. ఏంటి నిన్ను మోస్తున్నారు, నీకు పిడుంది, నువ్వేమో చక్కగా ఒక రూపం వచ్చావు, తల మెరుస్తున్నావు అంటే అన్నంట, నేను నన్ను కొన్నావాళ్ళకి పిలవమంటాను, నేను నాకు కొన్నావాళ్ళకి ఉపయోగపడుతున్నాను అని చెప్పిందంట. నన్నైతే అందరూ తొక్కుతున్నారు, నేనైతే తుప్పు పట్టిపోతున్నాను, నేనైతే ఎండకి తిన్నాను, వర్షానికి తడుస్తున్నాను అని చెప్తున్నట్ట. అప్పుడు ఈ గొడవలు అన్నంట, తుప్పు పట్టిపోవడం కంటే అరిగిపోవడమో మేలు, దుప్పడు మూసుకేసి నిద్రపోయే కంటే, పనికిరాని పనులు చేసే కంటే, పనికిరాని చూసే కంటే, రాత్రంతా ఉపవాసం ఉండి దేవుడి కొరకు ఆత్మల కొరకు ప్రయాసపడి బతుకున్న 4 రోజులైనా దేవుడి కొరకు బతికి చచ్చిపోవడం మన మేలు. మనం బతికి రోడ్డు మీద చాలా మంది బతుకుతారు, చాలా మంది ఎత్తులు బతుకు చచ్చిపోయినప్పుడు అట్లా పడి ఆడవాళ్ళుగా మనమే పడి. సుధాకర్ గారు మనం చచ్చిపోతే ఎవరు పడి అయ్యో మంచివాడు చచ్చిపోయాడే, మా ఇంటికి వచ్చేవాడే, ప్రార్థన చేసేవాడు ఏడవాళ్ళుగా. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు లాంటి జీవితం. పౌలు అలా బతికాడు. ఏంటి రాను ఎవరు కాళ్ళే, ఎవరు సంక్రాంతి వెళ్ళామా వచ్చామా, ఏంటంట మాట దెయ్యం మాట ఏమాట, వెళ్ళామా వచ్చామా. ఏంటి కయోను మీ తమ్ముడేడి అని అడిగాడా అమ్మ అడిగేసాక అమ్మా సాగేది అని అడుగుతాడు. ఏమంటారు? ఏది అని అడుగుతాడు. అడుగుడమ్మా ధనమక్క ఏంటి మన ప్రయాసం అంతేమో ఇంకో దాడికి పెడితే సాయక్క ఎక్కగలబడి మందిరంలో ఏంటి ప్రియమైన దేవుని పెట్టారా. సాతానుడు మోసం చేసిన చాలు, వీరికి ఆడు మోసంలో మనం పడకుండా దేవుడు మనం గ్రహించుదాన్ని. ఆమె ఒకే నినాదంతో బతుంది, ప్రభా ఈ దేహాన్ని వాడుకోండి. చెప్పండి అన్నమాట, ఇది ఆయుధంగా మారాలి. అయ్యా రాత్రంతా ప్రార్థన సర్వం కావాలయ్యా, ఈ దేహాన్ని బట్టి నీ రాజ్యాన్ని కట్టాలయ్యా, ఈ చేతులు నీ కొరకు వాడబడాలయ్యా, ఈ కళ్ళు నీ కొరకు వాడబడాలయ్యా. యేసయ్యా నువ్వు వాడుకోండి ప్రభు. చెప్పండి, అందరూ మిగిలి చెప్పండి అన్నమాట, నన్ను వాడుకోండి నాయనా, నీ ప్రభావాన్ని ఇవ్వండి అయ్యా, నీ దైవ శక్తిని ఇవ్వండి అయ్యా. పోలేదు జాన్ గారిలా వాడబడాలి, దానిలే గారిలా వాడబడాలి, వేసన్ గారిలా వాడబడాలి. నీవు కలిగిన మనసు మాకు కావాలయ్యా. ఏదో పుట్టాము తిన్నాము చచ్చిపోయింది పోతాయ్యా, నన్ను వాడుకో ప్రభా, వాడుకోను ఆయన, వాడుకో ప్రభా, దేవా వాడుకోను ఆయన, వాడుకోండి యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించగలిగిన వాళ్ళు దయచేసి మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు గౌరవించి 1-2 నిమిషాలు టైం లేదు, 1-2 నిమిషాలు